మమ్మల్ని నడిపించండి, కార్యము జరిగించమని గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ స్తుతిద్దాం చేతులెత్తి. ప్రభువా, నేను దీవించబడాలి నాయనా, ఈ ఆశీర్వాదముతో నేను నింపబడాలి నాయనా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం, కళ్ళు మూసుకుందాం, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా. స్తోత్రం. నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా స్తోత్రం. యేసయ్యా ముఖ దర్శనం చాలయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ పాడదాం. ఆమె ముఖ దర్శనం చాలయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, అది నా ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, అది నా ఉన్నత భాగ్య. చప్పట్లు కొడుతూ స్తోత్రం. హల్లెలూయా. ముఖ దర్శనం చాలయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ పాడదాం. ఆమె ముఖ దర్శనం చాలయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే, అది నా హృదయ వాంఛ. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే, అది నా హృదయ వాంఛ. స్తోత్రం. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదము, అది నా నిత్యము స్తుతించుము. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను, ప్రభువా నిత్యము స్తుతించుము. ఆమేన్. గ్లోరీ. యేసయ్యా 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 యేసయ్యా
పరిశుద్ధాత్మ దేవునితో రాత్రి కాలమందు దేవుని యొక్క ప్రసన్నత మనం అనుభవించి దేవాని ఆత్మలో నేను ఆనందించులాగున నీవు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలయ్యా. ఈ ప్రత్యేకమైన జీవుని బట్టి వందనాలు తండ్రి. నన్ను పరిశుద్ధపరచునాయన, పవిత్రపరచునాయన. నీ ఆత్మలో నేను ఆనందించడానికి నీ సన్నిధి నాకు తోడై ఉన్నందుకు వందన. గట్టిగా చెప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి కాలమందు దేవుని దర్శనం కొరకు మనం ఎదురు చూద్దాం. ప్రభు మనలందరినీ అభిషేకించినట్లుగా, ఆయన కార్యములతో మనం నింపునట్లుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆకాశము తట్టు చేతులెత్తి దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. స్వరమైతే పాడదాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఆదుకున్నావు
పూర్ణ మనసుతో పూర్ణ మనసుతో గ్లోరీ గ్లోరీ హల్లెలూయా ఆరాధన ఆమేన్ గ్లోరీ ఆమేన్ ఆమేన్ లోకములో ఎంతో మందికి ఆరాధన ఈ సంతోషము సమాధానాలు లేవు. చాలా మంది దుఃఖములో కన్నీటితో ఉన్నారు. చాలా మంది మనుషులను పోగొట్టుకొని ఉన్నారు. చాలా మంది వ్యాధుల చేత హాస్పిటల్లో బాధపడుతున్నారు. నువ్వెంత ధన్యురాలువి, నీవెంత ధన్యుడివి. ప్రభు ఈ ఆనందాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించారు. ఆయన మనకిచ్చిన ఆనందములోనే దేవునితో కలిసి ఆనందించవలసిన వారమై ఉన్నాం. దేవునితో కలిసి స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రభు మనకిచ్చిన ధన్యతను గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. ప్రభాకర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడు వగు తండ్రి, సమాధానాధిపతివైన మా దేవా, నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా, నిన్ను ఆరాధిస్తున్నాము నాయనా. నీ నామ ఘనతకై ప్రభువా
అయా ఈ సమయం ముందు నాయన నీ బిడ్డలందరినీ నీ సన్నిధికి నడిపించినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. అయా వారపు దినములు ప్రభువా, అయా నీ సన్నిధిలో ఉండాలని నాయన, అయా నీ సన్నిధిలో గడపాలని ప్రభువా, అయా నీ వాక్కు చేత ప్రభువా, అయా మేము నాయన బలపరచబడాలని ప్రభువా, అయా మా సంకటంలో ప్రభువా తొలగించబడాలని ప్రభువా, మాకు కలిగిన సమస్తమును ప్రభువా, అయా సాతానుకు అప్పగించబడిన ప్రతి అయా కార్యమును బట్టి ప్రభువా, మా అవిధేయతను బట్టి ప్రభువా, అయా నీ సన్నిధిలో ఒప్పుకొని ప్రభువా విడిచిపెట్టడానికి నాయన, అయా నీ వాక్యము చేత మీ దాసుల చేత ప్రభువా, అయా ప్రతిదినమునైనా అయా నాయన నీ వాక్యము చేత మేము కట్టబడుచు ప్రభువా, అయా నీ సన్నిధిలో ప్రభువా, అయా నిన్ను ఆరాధిస్తున్నా నీ బిడలందరిని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయా నీ వాక్యము కొరకై ఎదురు చూస్తున్నా నీ బిడలందరి పట్ల ప్రభువా, అయా మీ దృష్టి నిలపండి తండ్రి. అయా నాయన ఏ బిడ్డలకు నాయన ఎటువంటి వాక్యం అవసరమో ప్రభువా, అయా నాయన నీ వాక్యము చేత నాయన ప్రతి హృదయాన్ని ప్రభువా మీరు తాకమని ప్రార్థిస్తున్నామయ్యా. మీకు స్తోత్రాలు ప్రభువా. అయా ఈ దినమందు ప్రభువా, అయా నాయన ఈ 6వ దినము ప్రభువా, అయా నీ సన్నిధిలో మేము ఉండటానికి నాయన మీరు చూపిన ప్రేమను బట్టి కృపను బట్టి నాయన అన్నిటిని మించి మీ చిత్తాన్ని బట్టి ప్రభువా, అయా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ దినాన్న ఈ సమయమందు నాయన అయా నీ సన్నిధిలో జరగవలసిన అయా మీ ఆత్మ కార్యమును ప్రభువా, అయా మా మధ్యలో మీరు జరిగించి తండ్రి, అయా నాయన మీరే అయా మహిమ పొందమని మా కొరకు మరలా రానయున్న యేసయ్యా మీ పరిశుద్ధ పాదముల పట్టి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ వందనాలు చెప్పుకుందాం. రైట్. కూర్చునేటప్పుడు కొద్దిగా సదిరి కూర్చోండి, కొద్దిగా ఎదరికి. మనం ఇది కూడా యూ క్యాన్ యూజ్ ఇట్, రైట్. సో డన్. అమ్మా ఏమనుకోకుండా మీకు కొద్దిగా ఇంకా ఎదురుకు వచ్చేసేయండి. ఇలాగా ఒక ముగ్గురు ఇలా ఎదురుకు వచ్చేయగలిగితే కొద్దిగా వర్కౌట్ అవుతుంది. ఇటు తిరిగిపోండి, రైట్. సో మధ్యలో స్పేసెస్ కూడా కొద్దిగా కవర్ చేసేసేయండి. సో వచ్చిన వాళ్ళు లాస్ట్లో కూర్చుంటారు. మీరు గోడకి వెళ్ళిపోండి అమ్మా, గోడకి వెళ్ళిపోండి. అలాగని అనుకోవద్దు, బయటకి. రైట్. ఇంకొక కొద్దిగా స్త్రీల బృందం ఒక లైన్ ఇలా వీళ్ళు వెనక్కి వచ్చేస్తే వెరీ గుడ్, మంచిగా జరుగుతుంది. ఇంకొద్దిగా మీరు ఎదరికి జరగచ్చు, ఇంకొద్దిగా ఎదరికి జరగచ్చు. రైట్. సంతోషంగా ఉన్నారు, దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్. మాకు ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగలు దేవుడు నా కోసమే చేశాడు. నా కుటుంబంలో ఉన్న ఈ ప్రతి సాతాను క్రియలన్నిటినీ లయం చేయటానికి దేవుడు నా కొరకు నా కుటుంబం కొరకు చేశాడు అని నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఒకసారి దగ్గరగా స్తోత్రం చెప్పండి. రైట్. నిన్న రాత్రి అయ్యగారు చెప్పిన దాని ప్రకారం ఎవరైతే ఈరోజు తైలాభిషేకపు ఆరాధనలో పాల్గొంటారో, ఇప్పుడు దాకా దేవుని యొక్క మాటల ద్వారా మారాం. ఇప్పుడు దాకా దేవుని యొక్క ప్రతిరోజు ఈ గతించిన 5-6 రోజుల్లో రైట్ దైవ సేవకులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని బట్టి మనతో మాట్లాడారు. ఆ మాట్లాడిన అంశాలన్నిటిని బట్టి మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోగలిగితే మీ ఆధ్యాత్మిక జీవితం మరొక అడుగు ముందుకు వేయబడుతుంది. కానీ ఈరోజు జరిగే తైలాభిషేక ఈ ఆరాధన ద్వారా దేవుడు ఆధ్యాత్మికతో పాటు మన శరీరంలో ఉన్న ప్రతి రోగమును దేవుడు లయం చేయునుగాక. మన ప్రతి ఆలోచనను దేవుడు సఫలీకృతం చేయునుగాక. ఎవరైతే ఏ విశ్వాసంతో మందిరంలో అడుగు పెట్టారో ప్రతి సంవత్సరం ఇదే రోజున దేవుడు బలమైన సాక్ష్యాలతో మనలందరినీ నింపునుగాక. నమ్మిన వారు చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరచుదాం. హల్లెలూయా. రైట్. ఇంకా ఈ పండగలో సార్లేండి సార్ ఇంకా అవసరం లేదు,
మహా అయితే 2 రోజులు 3 రోజులు అయితే ఓకే, కానీ 7 రోజులు నా వల్ల కాదు అన్నవారు ఎవరైనా ఉన్నారండి? అన్నవారు ఎవరైనా ఉన్నారా? రైట్. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే జూలై నెల మళ్ళీ ఇదే 2వ వారానికి మేము సిద్ధం అన్నవారు దేనికి స్తోత్రం చెప్పండి. రైట్ రైట్ రైట్. ఎందుకంటే ఆధ్యాత్మికతలో రైట్ ఈ సంవత్సరం కన్నా రెట్టింపుగా, ఈ సంవత్సరం కన్నా మరింత బహిరంగంగా దేవుడు ఈ కార్యక్రమాలన్నిటినీ జరిగించునుగాక. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్. పోయిన వారంలో ముప్పరు గ్రామంలో ఈ కార్యక్రమాలు జరిగినాయి. 7 రోజులు ఉపవాస పండుగలు జరిగినాయి. మీరు నమ్మరు, ఆ ఉపవాస పండుగలలో ఈ 5 రోజులు చెప్పిన వర్తమానాలను బట్టి సుమారు 6 అక్కడ రక్షించబడ్డారు. ఎంతమంది రక్షించబడ్డారు? 6లో 5 యవనస్తులే. స్తోత్రం చెప్పండి ఒకసారి. రైట్. దేవుడు ఈ ఉపవాస మీటింగ్స్ పెట్టడానికి ముఖ్యమైన అంశం ఏంటయ్యా అంటే, మనం వ్యక్తిగతంగా దేవునితో ఏం చేయబడాలి? రైట్. ఏం చేయబడాలి? స్వరక్షకుడుగా అంగీకరించుకోవాలి. మనమే కాదు, బయట వాళ్ళు కూడా దేవుడిని ఆరాధన చేస్తారు. మనమే కాదు, హోటల్స్లో చూసినా అన్ని బొమ్మలతో పాటు ఎవరి బొమ్మ ఉంటుంది? అన్నిటికీ ఇడ్లీ పెడతారు, ఆయనకు కూడా ఇడ్లీ పెట్టేస్తారు. అన్నిటికీ పొగేస్తారు, ఆయనకు కూడా. క్రైస్తవులుగా పిలువబడాలి అంటే స్వరక్షకుడుగా అంగీకరించాలి. స్తోత్రం చెప్పండి. దగ్గరగా స్తోత్రం చెప్పండి. నా విశ్వాసం ఏంటయ్యా అంటే, ఈరోజు తైలాభిషేక ఆరాధన అయిపోయిన అనంతరం దేవాది దేవుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా మరొక అవకాశాన్ని ఇవ్వటానికి బాప్తిస్మాలు గురించిన చివరి పిలుపు ఈరోజు వినబడబోతుంది. ఎవరైతే నేను నిజంగా నా దేవుడు నాకు రక్షకుడుగా మారాలండి, నా దేవుడే నన్ను నడిపించే నాథుడండి అని ఎవరైతే భావిస్తారో, ఎవరైతే ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలుగుతారో దేవుడు వారి పట్ల ఘనమైన కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. దగ్గరగా స్తోత్రం చెప్పండి. రైట్. అన్నట్టు ఎలాగో సమయం అయిపోతుంది కనుక వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. మన మధ్యలో దైవజనుడు మన మధ్యలో ఉన్నారు. ఆత్మీయ తండ్రి, ఆయనకి ఈ సమయాన్ని అప్పచెప్తున్నాం. ఆయన వస్తూ ఉంచుండగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ అయ్యగారికి సమయాన్ని అప్పచెప్తూ ఉన్నాం. మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మనము 7 దినాలు కూడా టైం మెయింటైన్ చేసాం. మరి ఎంతమంది దాన్ని గమనించారో? 7 గంటలకు ప్రారంభించి స్త్రీలు పాడినా పురుషులు పాడినా 9 గంటల వరకే పాటలు, 9 తర్వాత వాక్యం. ఇప్పుడు కరెక్ట్గా 9 అయింది. ప్రియులారా, దేవుని సన్నిధిలో మరి అభిషేక తైలపు ప్రార్థన మనకుంది కనుక నేను ఒక అరగంట సేపు, కొంతసేపే నేను వాక్యాన్ని వివరిస్తాను. తదుపరి మీరు వచ్చినటువంటి ప్రార్థనా భక్తిని బట్టి దేవుడు మనందరికీ కూడా గొప్ప కార్యము జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనందరికీ తెలిసిన కీర్తన భాగములోకి రండి. కీర్తనలు 23వ కీర్తనలోనికి వద్దాం. అనేక సార్లు మీరందరూ చదువుంటారు. ప్రియులారా, ఒక్క మాట 5వ వచనం చదువుదాం. 23వ కీర్తన. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. గత కొన్ని దినాలుగా మీరందరూ కూడా రావడం, ప్రియుల పరిచర్యలో పాల్గొనడం, మనమందరూ కూడా ఒక దేవుని బిడ్డలమే. సంఘాలు వేరైనా, మందిరాలు వేరైనా, మనందరి చేతిలో ఒకే ఒకటి ఉంది, దైవ గ్రంథం. దేవుడు మనకిచ్చిన గ్రంథం కనుక దైవ బిడ్డలుగా మనందరం కలిసి ఈ ఆరాధనలో పాల్గొనడం చాలా ఆశీర్వాదకరం. ప్రియులారా, ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి కూడిక దేవుడు మనకిచ్చినటువంటి అభిషేకపు ప్రార్థనా కూడిక. ఈ అభిషేకానికి అందరం అర్హులం. ఆయన చేత మనం దీవించబడాలి. దీవెన అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. బ్లెస్సింగ్స్, దేవుని యొక్క దీవెనలు అవసరం. అందుకని చాలామంది ఇంకా హైందవ సహోదరులు కానీ కొంతమంది పుట్టినరోజు వచ్చిందన్నా, పెళ్లి రోజు వచ్చిందన్నా, పెద్దలు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళ పాదాలు వందనాలు చెప్తూ ఉంటారు. వారి పాదాలు పట్టుకుంటే తల వంగి మోకరించిన వారికి ఆ పెద్దలు ఏం చేస్తారంటే దీవిస్తూ ఉంటారు.
ఎందుకని ఇది కావాలి అంటే ఇది అవసరం. వాక్యం కూడా ఏం చెప్తుంది? మనుషుల దయలోను దేవుని దయలోను. అంటే మనుషులు కూడా మనల్ని దీవించాలి. అంటే నీ తల్లిదండ్రులు నిన్ను దీవించాలి, నీ అన్నదమ్ములు నిన్ను దీవించాలి. ప్రియులరా, ఇది ఎవరైతే మన ఇంట్లో అర్హులుగా పెద్దలుగా ఉన్నారో వారు ఆశీర్వాదం తీసుకోవటం చాలా ప్రాముఖ్యం. దానిలో ఉన్న బంధం చాలా గొప్పది. ఇక్కడ దావీదుని గురించి మనం ఈ మాట చదివాం. నేను ముందుకు వెళ్ళిపోతాను. దావీదు గారు అంటాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి. ప్రియులరా, నూనెతో తల అంటడం ఇది ప్రత్యేకంగా ప్రియులరా దావీదు భక్తుని ద్వారా వ్రాయబడిన 23వ కీర్తన. ఈ 23వ కీర్తనలో మనం ఒక విషయాన్ని గమనించాలి. అదేంటంటే, దావీదు చిన్న వయసు నుండి ఏ కాపరి? గొర్రెల కాపరి. అందరికీ తెలుసు, గొర్రెల కాపరి. ఆయన గొర్రెల కాపరిగా ఉండి చాలా సంవత్సరాలు గొర్రెలతో ఉన్నాడు, గొర్రెలతో తిరిగాడు, గొర్రెలతో పడుకున్నాడు, గొర్రెలతో అన్నీ కూడా గొర్రెలతోనే. ఒక వయసు వచ్చేంత వరకు, దేవుడు పిలిచేంత వరకు కూడా దావీదు గారు గొర్రెలతోనే ఉన్నాడు. అయితే ఏదో గొర్రెలతో ఉన్నాము, మా నాన్నగారు ఏదో ఇక్కడ పెట్టాడు, నేనేదో ఇక్కడ ఉన్నాను అన్నది కాదండి. దావీదు జీవితంలో దావీదు గొర్రెలకిచ్చిన ప్రాధాన్యత, దావీదు జీవితంలో తను గొర్రెలను ఎంతగా చూసుకున్నాడో అనేదే ఈ 23వ కీర్తన. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దావీదు తన గొర్రెలను ఎంతగా చూసుకున్నాడు, ఎంతగా ప్రియులర వాటి మీద కనికరము ప్రేమ కలిగి ఉన్నాడంటే, ఆ కీర్తనంతా మనం చదువుతుంటే గొర్రెలకు ఎక్కడ ఆకలి అవుతుందో, గొర్రెలు ఎక్కడ నీళ్లు తాగాలో, అవి ఎక్కడ పండుకోవాలో, ఏమండి అవి ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలో, అవి ఎక్కడికి తీసుకెళ్లాలో, ఏమండి ఆ గొర్రెలు ఎలా ధైర్యంగా ఉండాలో, ఆ గొర్రెల యొక్క నడక, ఆ గొర్రెల యొక్క పడక, ఆ గొర్రెల యొక్క విధానం అంతా కూడా దావీదు గారు చూసుకోవటమే. గొర్రెలను తాను అంతగా చూసుకోగలిగాడు. అందుకనేనేమో దేవుడు గొర్రెలు కాయమని చెప్పాడు. గొర్రెల కాపరిగా దావీదును ముందుంచింది. ఎందుకంటే ఇది గొర్రెలు కదా, పశువులు కదా. ఏమండి ఆ ఎడుబడితే ఏమందరూ ఎటో పోతూ ఉంటాయి. ఏమండి చాలామంది చూసే విషయంలో కూడా తేడాలు చూసేవాళ్ళు ఉన్నారు. పశువులు కదా, ఆ దారిన అయ్యే పోతాయి, ఆ దారిన అయ్యే వచ్చేస్తాయి. చాలామంది ప్రియులరా, కొంతమంది అయితే ఆ పశువుల మీద చాలా ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ ఇంట్లో లేకపోతే, వాటికి నీళ్లు పెట్టకపోతే, వాళ్ళకి గడ్డయిపోతే వీళ్ళు తినరు. ఎందుకంటే వాటిని అంత జాగ్రత్తగా చూసుకోవాలని. దావీదు కూడా తన జీవితంలో గొర్రెలను ఎంతగా చూసుకున్నాడంటే, మనం మొదటి వచనం నుండి చూసుకుంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంది ఏంటంటే, దావీదు అంటాడు, నేనేమో గొర్రెల కొరకు అహర్నిశలు కష్టపడ్డాను. ఎంతగా కష్టపడ్డాడట? ఒకరోజు ఎలుగుబంటి వచ్చిందటండి. ఎలుగుబంటి గొర్రెల్లోకి వచ్చేసి గొర్రెలు ఖర్చుకొని అది ఎత్తుకెళ్ళిపోతుంటే ఇక్కడ తెలియాలి, ఎలుగుబంటి రావడం ఏంటి, గొర్రెను తీసుకెళ్ళిపోయింది కనుక. ఏమండి పోతే పోయింది ఒక గొర్రె, పోతే పోయింది గొర్రె, దాంతో మనం ఎక్కడ పోరాడతాం అని అనుకోవాలి సాధారణంగా. కానీ దావీదు చూడండి, తన గొర్రె కోసం ఎలుగుబంటి మీద ఫైట్ చేశాడట. బంటి మీద పోరాడాడటండి. ఏమండి దానితో పోరాడి దాని నోటితో కరుచుకున్న గొర్రెను బయటికి తీశాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొక పరీక్ష వచ్చింది. ఆ పరీక్ష ఏంటంటే, ఈసారి సింహమే వచ్చేసిందట. గొర్రెల్లోనికి వచ్చింది. గొర్రెల మందలో ఒక బలమైన గొర్రెను చూసింది. అది నోటితో కరిచింది. ప్రియులారా, ఇక ఎత్తుకెళ్ళిపోతుంది. ఎలుగుబంటిని ఎలా ఊరుకోలేదో, మరి ఇది సింహం. దావీదు, ఇది సింహం అయ్యా, నీ ప్రాణం అంతా కలిసి నీకు 14 సంవత్సరాలు లేవు. ఏంటంటే, నాకు 14 కాదు, 44 కాదు. ఏమండి, నేను గొర్రెలకు పర్ఫెక్ట్. నేను నా గొర్రెల్ని ఖచ్చితంగా పెంచాలి. వాటి కోసం నేను చనిపోతానే తప్ప నా కళ్ళారా చూస్తున్నది ఏది కూడా నేను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింహంతో పరిగెత్తాడు.
సింహం మీద పడ్డాడు, సింహంతో కలయబడ్డాడు, వాటితో పోరాడుతున్నాడండి. సింహంతో పోరాటం. ఎలాగైతే పోరాడాడు ప్రియులరా, నోటిని చీల్చి కరిచిపోయినా చనిపోబోయినా ఆ గొర్రెను బయటికి చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎంత పర్ఫెక్షన్గా ఉన్నాడండి, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఈనాడు అది అవసరం. దేవుని సన్నిధిలో దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నీ ఇంటిలో నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి. నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, నీ కుటుంబం దగ్గర పర్ఫెక్షన్ అవసరం. పోతే పోయిందా, పోనేయండి. వీళ్ళు పోయారా, పోనివ్వండి. ఎవరో పోతున్నారా, పోనివ్వండి. దేవుడు నీకు ఒక చిన్న గొర్రెల మందనిచ్చాడు, చిన్న గొర్రెల మంద. అదే నీ భర్త, నీ భార్య, నీ 2 పిల్లలు, నీ 3 పిల్లలు, నీ తల్లిదండ్రులు. ఇది దేవుడు నీకు ఇచ్చిన మంద, దేవుడు నీకు ఇచ్చిన సంపద. దావీదు ఎంత పర్ఫెక్ట్గా ప్రాణానన్నా తెగించి తన గొర్రెలు తను కాపాడుకుంటున్నాడు, తన గొర్రెలు తను కాపాడుకుంటూ వచ్చాడు. రాత్రి ప్రభు గొర్రెలు కాయిస్తున్నటువంటి దావీదును దేవుడు చూశాడు. అయితే గొర్రె యొక్క 23వ కీర్తనలో ప్రియులారా, దావీదు అంటున్న మాట, నేను గొర్రెలకు కాపరిని, నేను గొర్రెలకు కాపరిని. అయితే గొర్రెలు పక్కన పెట్టి ఇప్పుడు దావీదు అంటాడు, యెహోవా నాకు కాపరి. దేవునికి స్తోత్రం. ఆయనకు తెలుసు గొర్రెలను ఎంత ఖచ్చితంగా చూశాడో, ఆయనకు తెలుసు గొర్రెలను ఎంత ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాడో. అందుకే ఈ కీర్తన రాయగలుగుతున్నాడు, నేను ఒకప్పుడు గొర్రెలకు కాపరిని కానీ ఇప్పుడైతే యెహోవా నాకు. ప్రియులారా, దావీదు గొర్రెలకు ఏం చేసుకుంటూ వచ్చాడో, చదవండి అన్నమాట. పచ్చిక గల చోట్ల ఆయనను పరుండ చేయును, శాంతికరమైన జలముల యొద్ద. అవునండి, దావీదు తన జీవితంలో ఈ గొర్రెలను పచ్చిక గల చోట్లకు తీసుకెళ్ళాడు, మంచి మేత కలిగిన స్థలాల్లో పెట్టాడు, శాంతికరమైన జలముల యొద్దకు తను నడిపించాడు గనక తను అనగలుగుతున్నాడు, ఇప్పుడు ఆయన నన్ను పచ్చిక గల చోట్లకు తీసుకెళ్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను. చూడండి, తను తన జీవితంలో దేవునిని కాపరిగా పెట్టుకున్నాడు. ఒకప్పుడు నేను గొర్రెలకు కాపరిని కానీ కాదు, నేను ఇప్పుడు గొర్రెను, నా దేవుడు నాకు కాపరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘముగా మనం గమనించాలి, దావీదు తన చేతులారా ఏదైతే నమ్మకంగా చేసుకెళ్ళాడో, ఏది యథార్థంగా చేసుకెళ్ళాడో, ఏది నమ్మకంగా పశువుల ఎడల, మనుషుల ఎడల కాదు, ఇక మనుషుల మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. తన తల్లిదండ్రులంటే ఎంత ఇష్టమో, తన కుటుంబీకులంటే ఎంత ఇష్టమో, తన అన్నలంటే ఎంత ఇష్టమో, తన తోబుట్టువులంటే ఎంత ఇష్టమో. ఈనాడు కుటుంబాల్లో ఇదే మనకు ఉండట్లేదు. ఐక్యత లేని ఇల్లు అయిపోతుంది, సమాధానం లేని ఇల్లు అయిపోతుంది, మాట్లాడుకోకుండా ఉండే గృహాలు అయిపోతున్నాయి, శాంతి సమాధానాలు లేని పరిస్థితులు అయిపోతున్నాయండి. దావీదు ఒక పశువులను ఎంతగా ప్రేమించాడో ఈ 23వ కీర్తనలో మనం చూస్తున్నాం. తను ఏం చేశాడో ఇప్పుడు అంటున్నాడు, నేను గొర్రెనయ్యా, నీవు నా కాపరివి. నేను నా గొర్రెల్ని ఎలా చూశానో నీవు కూడా నన్ను ఇప్పుడు అలాగే చూస్తున్నావు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నమ్ముతున్నారా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడని? ఈనాడు ఈ సుఖము, సంతోషము, ఆనందము దేవుడు ఇచ్చాడని నమ్ముతున్నారా? దేవుడు నిన్ను ఈ రీతిగా ఉంచాడని నమ్ముతున్నావా? వేళాంగి వెళ్ళారంట. వేళాంగి దగ్గరికి అక్కడున్న ఏంటంటే అది నాగపట్నం అందరూ కలిసి వెళ్ళిపోయారంట. ఇంటి వాళ్ళందరూ 8 మంది 12 మంది కలిసి వెళ్ళిపోయి అంత హ్యాపీ మెడ్రాస్ దిగ్గానే నాగపట్నం వెళ్ళగానే ఇక ఉదయాన్నే బయలుదేరిపోవాలి. స్నానాలు చేసేస్తున్నారు. ఎంత ఖుషి, ఇంటిని అంత మర్చిపోయారు. ఇక ఎందుకంటే వేరే రాష్ట్రం వచ్చేసారు మెడ్రాస్. అంటే ఇక నాగపట్నం అబ్బబ్బా దేవాలయం చూద్దాం, అది చూద్దాం, ఇది ఎంతో ఆడంబరంగా ఉంటూ ఒకళ్ళొకళ్ళు హోటల్లో దిగినట్టున్నారు. ఏమంటే స్నానాలు చేసి వస్తున్నా ఉన్నారంట. వెళ్ళారు, స్నానం చేశారు. ఒక కుటుంబం పిల్లలకి స్నానాలు, పెద్దలకు స్నానాలు అన్నీ చేసి వస్తే ఒక స్నానం చేయటానికి వెళ్ళింది.
స్నానం చేయటానికి వెళ్ళింది, రావట్లా. వీళ్ళందరూ పౌడర్ రాసుకొని స్ప్రే కొట్టి అంత రెడీ అయిపోపా, ఇంకేంటే టైం అయిపోతుంది రారా, తలుపు తీయట్లా. ఏంటి వెళ్ళినాం ఎంతసేపు ఉంది, ఎంతసేపు ఉందని కొడితే నో రెస్పాన్స్. ఏంటని బలవంతంగా చూస్తే అక్కడ చచ్చిపోయి ఉంది. బాత్రూంలో మెడ్రాస్లో ఏమండి నాగపట్నం అని వెళ్దామని, అక్కడ ఏదో చూసి ఆనందిద్దామని, అరే ఇప్పుడేగా స్నానానికి వెళ్ళింది, ఇప్పుడేగా వెళ్ళింది. అంతే, ఇప్పుడే. మనిషి జీవితం అంత సంకుచితంగా ఉంది, పరిస్థితులు అంత సంకుచితంగా ఉన్నాయి. మనం గుర్తుపెట్టుకోం, బ్రతికేస్తాంలే, రేపు ఉండవా ఏంటి, రేపు కూడా ఉంటాం, రేపు కూడా ఇలాగ ఉంటాం, రేపు ఉంటాం, ఎల్లుండి ఉంటాం, ఈ వారం ఉంటాం, నెల ఉంటాం, సంవత్సరం. నిజమే అది కదా. దేవుని యొక్క సన్నిధి కోసం ప్రియులరా ఇంత సంతోషంగా వెళ్ళినాడు. ఒక్కసారి ఏమైపోయింది, అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి ఎనిమిది అక్కడున్న డాక్టర్ చెప్పండి, ఈ పని అయిపోయిందండి, చనిపోయింది. ప్రియ దేవుని సంఘముగా గమనించాలి, ఈనాడు మనం ఉంటున్నటువంటి సంతోషం ఇది దేవుడు నీకు ఇచ్చిందని నువ్వు నమ్మాలి. ఈనాడు దేవుడు మనకిచ్చిన ఆనందం ఇది దేవుడు మనకిచ్చిన ఆనందం, ఇది దేవుడిచ్చిన ఆరోగ్యం, ఇది దేవుడిచ్చిన సంతోషం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దావీదు తన జీవితంలో గొర్రెలను తన ఎంత పర్ఫెక్షన్గా చూశాడో. ఏమండి, పచ్చిక గల చోట్ల నీవు నన్ను పరుండు చేశావు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను పెంచావు, నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు, తన నామను బట్టి నీతి మార్గములో నన్ను నడిపిస్తున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడిన కారణము నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను. దావీదు ఒకప్పుడు గొర్రెలతో అలాగే ఉన్నాడు. దావీదు గారు ఒకప్పుడు గొర్రెలతో తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రియులారా సింహాల మీద ఎలుగుబంట్ల మీద పోరాడి ప్రియులారా తన ఆస్తిని తన స్వాస్థ్యాన్ని తెచ్చుకున్నాడు. ఇది మన జీవితంలో చాలా అవసరం. ఎవరెటు పోతేలే అని అనుకోవద్దు. దేవుడు నేను ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. నీ తల్లి ఎక్కడుందో, నీ తండ్రి ఎక్కడున్నాడో, నీ అన్నదమ్ముల పరిస్థితి ఏంటో, నీ కుటుంబ పరిస్థితి ఏంటో నువ్వు గమనిస్తూ ఉండాలి. అది దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం. ఎవరి కాళ్ళు ఈ రోజుల్లో నేను బాగున్నానా లేదా, నా పిల్లలు బాగున్నారా లేదా, నేను బాగుంటే చాలు. కాదండి. వందల కొలది వేల కొలది గొర్రెల మధ్య ఒక కాపరి పర్ఫెక్ట్గా ఉన్నాడు. వాటన్నిటిని సమానంగానే చూసుకుంటూ వచ్చాడు. నీ ఇంట్లో మా అయితే 5 ఉన్నారో 6 ఉన్నారో, పోనీ 10 మంది వేసుకోండి, వారిని నువ్వు చూడగలుగుతున్నావా? వారితో నువ్వు క్షేమంగా ఉండగలుగుతున్నావా? ఏమండి, ఈలోపు ఎన్ని గొడవలో ఇంట్లో, ఎన్ని సమస్యలో ఇంట్లో. దయచేసి గమనించాలి. దేవుని వాక్యము తెలిసిన వారందరూ దావీదు వలె ప్రతి గొర్రె పట్ల, ప్రతి ఇంటిలో ఉన్న వారి పట్ల ప్రేమ, అనురాగము, దీవెన, క్షమాపణ, ఆనందము, ఆశీర్వాదముతో ఉండగలగాలి. హల్లెలూయా. అందుకే దేవుడు నిన్ను నిలబెట్టాడు. నీ ఇంట్లో దేవుడు నిన్ను నిలబెట్టిందంతే. నువ్వందరినీ చూస్తూ ఉండవు. నీ కుటుంబాన్ని బయట వాళ్ళు చూడక్కర్లా, బయట వాళ్ళ కోసం అక్కర్లా. ముందు నీ ఇంటిని నువ్వు సరిగ్గా చూసుకో, ముందు నీ కుటుంబాన్ని నువ్వు సరిగ్గా చూసుకో. ప్రియులారా, దేవుని బిడ్డలమని చెప్పుకొని కలతలతో, కక్షలతో, క్రోధాలతో, కోపాలతో ఏమండి సొంత వారే మాట్లాడుకొని చాలా రోజులు అయిపోయిందట. సొంత వారి అక్క చెల్లెళ్ళే మాట్లాడుకొని చాలా రోజులు అయిపోయిందట. అన్నదమ్ములే మాట్లాడుకొని చాలా రోజులు అయిపోయింది. భార్య భర్తలే మాట్లాడుకొని చాలా రోజులు అయిపోయింది. దేవుని సంగముగా ఇతరులకు, దేవుని నమ్ముకున్న వారికి ఒక ప్రత్యేకత ఉండాలి. ప్రభు నీకు పట్టుమని ఇంట్లో ఒక 5 ఇచ్చారో, 8 మంది ఇచ్చారో, 2 ఇచ్చారో, 4 ఇచ్చాడో. దేవుని వాక్యము అందరికంటే ముందుగా నీ వచ్చి వాక్యం వింటున్నావు కదా, వాళ్ళందరికంటే ఎక్కువగా నీకు వాక్యం తెలుసు, వాళ్ళందరికంటే ఎక్కువగా నువ్వు ప్రార్థించే వ్యక్తివి, వాళ్ళందరికంటే ఎక్కువగా ముందుగా దేవుని తెలుసుకునే కృప దేవుడిచ్చాడు. మరి నీ పని ఏంటో తెలుసా? అందరినీ సదరాలి, అందరినీ సర్దుబాటు చేయాలి, అందరితో ప్రేమ కలిగి ఉంటే ప్రయత్నం చేయాలి,
అందరినీ ఒక మార్గంలోకి నడిపిస్తూ ఉండాలి. ప్రియులరా, మనము ఆశీర్వాదకరంగా ఉండాలి. జగడాలు పెట్టేవాళ్ళుగా ఉండకూడదు. జుట్లు మూడేసేవాళ్ళుగా ఉండకూడదు. ఏమండి, లోకరిస్తులుగా ఏమండి, వాళ్ళ మాట అక్కడ, వీళ్ళ మాట ఇక్కడ, ఇది అక్కడ, అది అక్కడ. నో. మన క్రైస్తవ్యం మనకు అలా నేర్పించలా. మన దైవ గ్రంథం మనకు అలా నేర్పించట్లా. ప్రియులరా, ఆయన నా ప్రాణానికి సేద తీర్చాడు. ఏమండి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, గొర్రెలకి అలా హాని లేకుండా ఉన్నాడు దావీదు. అన్ని వందల వేల కొలది గొర్రెలు ఉంటే ఆ గొర్రెల ముందు దావీదు నిలబడ్డాడు. ఆ గొర్రెలన్నీ ధైర్యంగా ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఏ గొర్రెను కూడా దేనికి అపాయం జరిగినా దావీదు ఊరుకునేవాడు. కారణం, అవి ఆయన గొర్రెలు, అవి దావీదు గొర్రెలు. దావీదు గారు అంటాడు, ఒకప్పుడు నేను గొర్రెను కానీ అసలు నా దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు అంటే, యెహోవా నా, చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దా, ఆయన నాకు కాపరి. నేను ఎంతగా నా పనిలో పర్ఫెక్ట్గా ఉన్నానో, నా దేవుడు నా విషయంలో కూడా అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఆయన అంటాడు, నూనెతో నా తల అంటి ఉన్నాడు. దావీదు గారు అంటండి, గొర్రెలు చూసేటువంటి గొర్రెలు కాపరి గనుక అప్పుడప్పుడు గొర్రెలకి తెగులు వచ్చేదట. ఏంటంటే అది మనకి తెలుసు, కోళ్ళకి తెగులు వస్తాం కదా, ఈ చూస్తూ ఉన్నాం. ఆ దినాల్లో గొర్రెలు ఎక్కువ ఉండటంలో తెగులు వస్తూ ఉండేది. ఆ తెగులు ఎలా వస్తూ ఉండేదంటే, ఏదో ఒక గొర్రెకు ఒక అనారోగ్యం వస్తే దానిలో నుండి ఉన్నటువంటి పురుగు లేక వాతావరణం సరిలేక వచ్చినటువంటి వాతావరణాన్ని బట్టి ఈ పురుగులు చెవులు గుండా వెళ్ళి చెవుల దగ్గర నుంచి మెదడులోకి వెళ్ళిపోయి మెదడును తొలిచేసి అవి అన్ఎక్స్పెక్టెడ్గా తెగుళ్ళగా చచ్చిపోయాయంట. ఈ భయంకరమైన పరిస్థితి కలుగుతుందేమోనని దావీదు అంటండి, తన గొర్రెల్ని తన దగ్గర ఉన్నటువంటి, ప్రియులారా, దేవుడిచ్చిన కొమ్ములో దాచబడిన తైలము, ఈ తైలాన్ని తీసంటండి దావీదు గారట ప్రతి గొర్రె పైన తల మీద వాటిని ప్రోక్షిస్తూ, వాటి చెవుల్లో, వాటి ముక్కుల్లో, వాటి తల మీద ఆ తైలాన్ని ప్రోక్షిస్తూ, ఇలా ఒక్కొక్క దాన్ని కూడా అలా నూనెతో అభిషేకం చేస్తూ ఉండేవాడట. హల్లెలూయా, హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా? ఏ పురుగు లోనకెళ్ళడానికి వీలు లేదు, ఏ తెగులు రావడానికి లేదు, ఏ బలహీనత రావడానికి వీలు లేదు. తైలముతో దావీదు అంతగా ప్రతి గొర్రెను వాటి వల్ల గొర్రెలన్నీ కూడా చాలా ఆరోగ్యంగా ఉండేయట, చాలా సంతోషంగా ఉండేయట. ఎందుకంటే అనారోగ్యం వచ్చేది లేదు, అనారోగ్యం మాకు రావడానికి లేదు. ఎందుకని? మా కాపరి మాకు తోడు, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము, ఆయన మాకు తోడై ఉన్నాడు గనక ఇక మాకేం తెగులొచ్చే పనిలే. ఈనాడు దేవుని బిడ్డలుగా ఈ ధైర్యముతో కొనసాగించబడాలి. ఏ విషయంలో నువ్వు కుమిలిపోతున్నా, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నా, ఏంటోనండి కుటుంబ పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఏమండి, కుటుంబ పరిస్థితులు, పిల్లలు ఏమో అలా ఉన్నారు, ఆడపిల్ల ఇలా ఉంది, మగ పిల్లలు అలా ఉన్నారు, వీళ్ళు ఇట్లా, వాళ్ళు ఇట్లా జరుగుతూ ఉంటాయి. కొన్ని విషయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ప్రభు పేట గుర్తుపెట్టుకోవాలి, నీవు నీ ఇంటిని సరిగ్గా కాపాడుకోగలిగితే, నీవు నీ కుటుంబాన్ని సరిగ్గా కాపాడుకోగలిగితే ప్రియులరా, అప్పుడు మనం చెప్పగలం, అయ్యా నేను చేసే ఏ విషయాల్లో కూడా లోటు లేదు గనుక, నేను చూస్తున్న నా కుటుంబంలో ఏ లోటు నాకు లేదు గనక నీవు నాకు తోడై ఉందువుగాక. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉండటం కొరకై దావీదు తన గొర్రెలకు ఏ బలహీనత రాకుండా, ఏ ఆటంకాలు లేకుండా నూనెతో తల అంటి ఉన్నావు. ప్రియులరా, నూనెకు బైబిల్ గ్రంథంలో చాలా రకరకాలైనటువంటి సందర్భాలు ఉన్నాయి. నూనె ద్వారానే అభిషేకం అనేటువంటి ఒక ప్రాముఖ్యత కలిగి ఉంది. నేను లేఖన గ్రంథంలో 1-2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి దయచేసి, లేవియాకాండము 8వ అధ్యాయం, లేవియాకాండం 8వ అధ్యాయము 12వ వచనం చదవండి.
8:12 గట్టిగా దగ్గరున్న వాళ్ళు చదవండి. కొంచెం అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ప్రియులారా, మోషే తదుపరి అహరోన్ని దేవుడు ఎన్నుకోవడానికి సిద్ధపడ్డాడు. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవాలంటే ఒక గుర్తు కలిగి ఉండాలి. ఆ గుర్తే తైలముతో అభిషేకించుట. దేవుడు ఒక అతన్ని పైకెత్తాలనుకున్నప్పుడు, ఒక ఆశీర్వాదం కావాలనుకున్నప్పుడు, ఇతడు నా పరిచారకుడుగా, నా సేవకుడుగా ఉండాలి అనుకున్నప్పుడు ఒక్క పని చెయ్యాలి. అదేంటంటే ప్రియులారా, దైవ సేవకులు, దేవుని చేత పిలువబడిన వారు, ఎన్నుకొనబడిన వారు, నాయకత్వం వహించేటువంటి నాయకుల చేత. అప్పటికే మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు మోషేని ఎన్నుకొని, మోషే ఇశ్రాయేలులను, ప్రియులారా, ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపిస్తున్న సందర్భంలో దేవుడు అన్నాడు, మోషే నీ తర్వాత నెక్స్ట్ ఒక్కడగానే వెళ్ళిపోతూ ఉంటాం కదా. కానీ దేవుడు అండి, ఆయనకి నూతనం కావాలి. ఆయనకు నూతనం అంటే ఇష్టం. పాత చింతకాయ పచ్చల్లాగా ఏమండి, ఎప్పుడు ఒకలే పడి ఉంటాం, ఎప్పుడు అక్కడే ఉంటాం, ఎప్పుడు నేనే 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 నేను తప్ప ఎవరు లేరు, నేనే నేను అనుకునే అభిప్రాయాలు మనుషుల్లో ఉంటాయి. దేవుడు అంటాడు, నువ్వు కాదు నువ్వు కాదు నువ్వు కాదు, మరొకరు రావాలి, వాళ్ళు కొంతకాలం చేయాలి, మరొకరు రావాలి. దేవునికి నూతనం అంటే ఇష్టం. దేవుడికి తన సేవకులను నూతన పరచడం ఇష్టం. దేవుని కొరకు నిలబడేవారు దేవునికి ఇష్టం. మోషే, నువ్వు ఉండగానే నీ ఒక్కరిని అభిషేకించు. ఆ అభిషేకం కూడా దేంతో చేయబడాలి? మైకే ఉండు. మరియు అతడు అభిషేక తైలముతో. చదివే వాళ్ళకి ఏంటయ్యా? అహరోను తల మీద పోసి. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అహరోను తల మీద తైలమును మీరు పోయాలని ప్రభు చెప్తున్నాడు. తైలము పోయబడినప్పుడు వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? ప్రతిష్టత. ప్రతిష్టత అంటే ప్రత్యేకత అని అర్థం. ఈనాడు సేవలో ప్రియులను దాదాపు 40 సంవత్సరాలు బట్టి, ఒక విరీతిగా చెప్పాలంటే చిన్న వయసు నుండే నేను సేవలో ఉన్నా. దైవ సేవకుల దగ్గర పెరుగుతూ పెద్దవుతూ అక్కడే ఉండి, అక్కడే చదివి, అక్కడే డ్రమ్ము కొట్టడం మొదలుకొని బయలుదేరుతూ మొదలిచ్చాం. గుళ్ళో డ్రమ్ము కొట్టడం నేర్చుకున్నాం. ప్రియులారా, ఆ డ్రమ్ము కొట్టడం దగ్గర నుండే అన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి. కనుక చిన్న వయసు నుండి గమనించారా, 9 గంటలు పడుకుంటాం మాకు తెలియదు. చిన్న వయసులో, ఎందుకని పెద్దయ్య గారి దగ్గర నుండి వచ్చాం కదా. అన్నీ ప్రార్థనలే, ప్రతిరోజు రాత్రి ప్రార్థనలే. అక్కడంటారు, ఇక్కడంటారు, సైకిల్ తొక్కుంటా ఊర్లు, గ్రామాలు. 40 సంవత్సరాల క్రితం ఊర్లు ఎలా ఉన్నాయో చూడండి. రాత్రి వచ్చిన అయ్యగారులు అంటున్నారు, అదే నువ్వు 30 సంవత్సరాల క్రితం వచ్చావు కదా, అసలు ఈ రోడ్లు ఏంటి, పరిస్థితి ఏంటంటే అదంతే పరిస్థితి. ఆ దినాల్లో సైకిల్ తొక్కునేటువంటి రోజులు. గుంటలు ఉన్నాయో, ఏమంటే పావులు ఎక్కుతున్నాయో, జర్లు ఎక్కుతున్నాయో తెలియని పరిస్థితి. ఇక సేవ, ప్రార్థన. పెద్దయ్య గారి దగ్గర ఈ వాయిద్యం నేర్చుకోవటమేమో, ఇక తిరుగుతూనే ఉన్నాం. అలా నోట పెరుగుతున్న కొలది ప్రియులరా, దైవ సేవకులు ట్రైనింగ్కి పంపించారు. అక్కడైనటువంటి కొన్ని సంవత్సరాలకి తిరిగి చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు ఇతనిని అభిషేకించాలి. సేవలోకి ఎవరు రావాలన్నా ఉత్తినే బైబిల్ పట్టేసుకొని, ఏమండి నడిపించిన పాట ఒకటే, స్తోత్రం చెల్లింతూ ఒకటే, ఏమండి యెహోవా నా కాపరిని 2 వాక్యాలు చదివేసేసి బైబిల్ సంకలో పెట్టేసి కొంతమంది వెళ్ళిపోతున్నారు హాస్పిటల్ చుట్టూరు. జనం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళకి వచ్చి రాని మాటలతో ఏదో చేసేసి ఎంత భయంకరమైన పరిస్థితికి వచ్చిందో. అసలు నువ్వు ఎక్కడన్నా తరబీదు పొందావా? అది నీకేమన్నా వచ్చిందా? దాంట్లో మతి ఏంటో శృతి ఏంటో తెలుసా? ఏమండి, నేను ఒక పాస్టర్ గారికి ఫోన్ చేశాను. ఆయన ఖమ్మంలో ఉన్నాడు. ఖమ్మంలో ఉంటే, అయ్యా మీరు రాలేదేంటన్నా? అయ్యా ఏం జరిగిందంటే, మా బంధువు ఒకడు చనిపోయారయ్యా, ఇక్కడ మా బంధువు ఒకడు చనిపోయాయా, అక్కడ ఉన్నానయ్యా అన్నారు. ఫోన్లో అన్నీ వినపడతాయి కదండి. ఓకే, ఏం జరుగుతుంది ఇప్పుడు అన్న? అయ్యా ప్రార్థన పెట్టాం. ఏది శవం అక్కడ ఉంటే, ఏమండి ఈ ప్రార్థన ప్రారంభిస్తే గబిక్కి నేను చేసే ఫోన్ ఆయనకి.
ఆ ఫోన్లో నాకు వినపడుతుంది ఏంటో తెలుసండి, శృతి చేసి నే పాడన. ఏది శవం అక్కడ ఉంటే, చచ్చిపోయి బోర్మని వాళ్ళు ఎడుతుంటే ఎవరు పాడుతున్నారండి? ఓ పాస్టర్ గారు పాడుతున్నారండి. అంటే చచ్చిపోయేటప్పుడు కూడా ఏ పాట పాడాలో ఒక పద్ధతి తెలియట్లేదు, ఒక ప్రకారం తెలియట్లా, ఏం చేయాలో తెలియట్లా, ఏం జరిగించాలో తెలియట్లా. కారణం ఏంటంటే ఇక తరిబీదులు అక్కల పెద్దవారి యొక్క అభిషేకం అక్కర్లా, వచ్చేసేయటమే. దేవుని బిడ్డలారా గమనించాలి, దేవుని సన్నిధికి రావడానికి ఒక అభిషేకం ఉండాలి. మనకంటే పెద్దలు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు. వారి చేత నువ్వు అభిషేకించబడ్డావా? వారు నిన్ను అభిషేకించారా? అసలు వారు నిన్ను అభిషేకించాలంటే నీకు ట్రైనింగ్ అవసరం కదా. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏం చేయాలి, ఎక్కడ ఏ పాట పాడాలి, ఎక్కడ ఏ వాక్యం చెప్పాలి, ఇది చాలా అవసరం. ఈనాడు అట్లన్నిటితో ఏం పనిలా, కొత్త బైబిల్ కొంటున్నారు. ఇక కొత్తగా ఉంది బైబిల్, అదన్నా దాన్ని ఇప్పుతున్నారో లేదో కూడా తెలియదు, ఏమొచ్చో కూడా తెలియదు. నోటికి 4 మాటలు వచ్చు అంతే, ఇక వెళ్ళిపోవటమే. వాక్యం చెప్తుంది, మోషే ప్రియులారా 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో దాసులుగా ఉన్నారు. ఐగుప్తు దేశం నుండి బయటికి రాగానే మోషేను దేవుడు నిలబెట్టాడు. మోషే జరిగిస్తూ ఉన్నాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఇక మోషే ఉంటే చాలు కాదు, దేవునికి మరొకరు కావాలి, దేవుని పరిచర్యలో గమనించాలి. ఎప్పటికప్పుడే మరికొందరికి అవకాశం ఇవ్వాలి, మరికొందరు దేవుని పని చేయాలి, మరికొందరు దేవుని సేవలో ఉండాలి. ఈనాడు ఎలా ఉంటుందంటే పెద్దలుగా పెట్టిన తర్వాత ఏమండి అయ్యా మీరు చేశారు చాలే, మరి యవనస్తులకి ఇద్దామంటే ఎప్పుడైతే అలాగన్నామో ఈ కొత్త వాళ్ళు వస్తారు, ఈ పాత వాళ్ళు రారు. రావట్లేదండి, మమ్మల్ని తీసేశారుగా, మనోడు దాకా మేము పెద్దలంగా, మనోళ్ళు కదండి, మనోళ్ళు అలా అనుకోరు. ఇప్పుడు మమ్మల్ని తీసేశారు కదండి, ఇక తీసేయమంటే గుడికి రిజైన్ ఇచ్చేయమనేమో. కాదు, నువ్వు ఉండగానే మరొకరు కావాలి, నువ్వు ఉండగానే వాళ్ళకి చెప్పాలి, ఎలా చేయండి, అలా చేయండి, మీ వెనకాల మేము ఉంటాం. దేవుడి గుడిని డెవలప్ చేయండి, ప్రార్థన డెవలప్ చేయండి, మీతో ఉంటాం కానివ్వండి. దేవుడు కూడా మోషేని అంటున్నాడు, మోషే నాకు నీ తర్వాత మరొకరు కావాలి, అది నువ్వే నిలబెట్టి వారికి తైలాభిషేకం చేయాలి. చెప్పలు కూడా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఏది అవసరమో తెలుసా? నీ తర్వాత నెక్స్ట్ నీ ఇంట్లో ఎవరో నీకులాగా ప్రార్థనకు వచ్చేది? నీ తర్వాత ఎవరు వస్తారు నీ ఇంట్లో? నీ కూతుర్ని రెడీ చేసావా? నీ కొడుకుని రెడీ చేసావా? మీ కోడలను రెడీ చేశారా? వారితో కలిసి వస్తున్నారా? నాకెందుకంటే వాళ్ళ సంగతే, వాళ్ళు ఎప్పుడు కొత్త నాకు అనవసరం అని వచ్చేస్తున్నారా? వాళ్ళ పలకరి చీల పలకరి పని మాకు లేదండి, అది మేము వెళ్ళి ముందు కూర్చోవాలి, మేము వెళ్ళిపోతాం. కాదు అత్తగారు అత్తమా మరి వెళ్దామా, టైం అవుతుందా అంటారా? కోడలు ఏమా అయ్యావా పద వెళ్దామా, అందరూ ఇంటి కదిలొస్తున్నారా? ఏమండి ఎవడికాడు యమునా తీరే, నువ్వు వచ్చావా, కూర్చున్నావా, ఉన్నావా, వెళ్ళిపోతావా? ఇంట్లో వీళ్ళకి తెలీదు, వాళ్ళకి తెలీదు. ఇది చాలా డేంజర్ అండి, ఇది చాలా ప్రమాదం. ఇంట్లో కలిసిన నీవే నీ భర్తతో రాకుండా, నీ భార్యతో రాకుండా, నీ అత్తగారితో, నీ కోడలతో, నీ బిడ్డలతో నువ్వు రాకుండా ఒంటరిగా వస్తేనే ప్రమాదం. బైబిల్ పట్టుకున్న బైబిల్ ఉంది, ఈ బైబిల్ నాకు చాలే, నా బైబిల్ నాకు ఉందా లేదా, నేను వెళ్ళిపోతున్నాను ప్రార్థనకి, వచ్చాడు లేకపోతే లేదు. అలా చేయబాకండి. దేవుడు రేపు కోరేది ఏంటో తెలుసా? నీ తర్వాత నీలాగా నువ్వు కానుకలు ఇస్తున్నావా, దశం భాగం ఇస్తున్నావా, 10వ వంతు ఇస్తున్నావా? నాకు తెలిసిన చాలామంది నా వాక్యం విన్న తర్వాత వాళ్ళు కానుక వాళ్ళు వేసిన తర్వాత పిల్లలకు కూడా యాక్చువల్గా పిల్లలకి ఏమి ఇస్తావంటే, అరే సందా ఎత్తనావా, రూపాయి తెస్తాను, రూపాయి ఉందో ₹10 ఉందో అది తీసిచ్చి నువ్వు చాలే, నువ్వేం 10 రూపాయలు వేస్తున్నావేమో, నువ్వు ఒక 100 రూపాయలు వేస్తావు. పిల్లలకు మాత్రం పావలాలు ఇచ్చి
రూపాయలు ఇచ్చి కాదండి. నా సంఘాల్లో నేను గర్వంగా చెప్తాను ప్రియులారా, వాళ్ళు వేసే కానుక ఆ బిడ్డలకు కూడా ముందే 500 రూపాయల కాగితాలు ఇచ్చి, ఏమండి 200 రూపాయల కాగితాలు ఇచ్చి, నాన్న కానుకేయండి. గమనించారా? పాత సంఘాల్లో, మన పాత సంఘాల పల్లెటూరులో ఏమండి ఒక గుడ్డు, ఆ గుడ్డు మీద బొగ్గుతో గీసిన ఒక సిలువ కాదండి. దేవుడి మందిరానికి ఈరోజు తెచ్చి, ఇప్పుడు పెట్టలో లేవు, గుడ్లు లేవు. అందరూ అట్టా ఉంటారు, నువ్వు పల్లెటూరు కదా, బాగా కోళ్ళు వస్తున్నాయా, కోడి గుడ్లు తేవట్లేదు ఇప్పుడు. అవన్నీ పోయిన పాతకాలం, అసలు కోళ్ళే పెంచట్లేదేమో మనకు తెలియదు. ఏమా పెంచినా కూడా తప్ప గుడ్లు ఏమంటే ఈ గుడ్లు లేవు, ఏమి లేదండి, ఏమి లేదు. ఇంకా మన జీవితంలో కదా, ఇంకా పిల్లలకి పావలాలు ఇచ్చి 10 రూపాయలు ఇచ్చి కాదండి, కాదు. వాళ్ళు అనుకుంటారు నీ తరం అయిపోయింది అనుకో, వాళ్ళు కూడా 10 రూపాయలు చాలే, మా అమ్మ 10 రూపాయలు కదా ఇచ్చింది, గుడికి వెళ్తా 10 రూపాయలు దాంట్లో పడయ్యా, ఏమంటే రూపాయి పడయ్యా అంటే నువ్వు అదే నేర్పించావు, నువ్వు అదే నేర్పిస్తున్నావు పిల్లలకి. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. నీవు ఏ రీతిగా దేవునిలో వాడబడుతున్నావో, నీ కష్టార్జితాన్ని ఇస్తున్నావో, నీ దశం భాగం ఇస్తున్నావో, నీ 10వ వంతు వస్తున్నావో, అసలు నీవు ఎంత ప్రార్థన పూర్వకంగా మందిరములో ఉన్నావో, నీ తర్వాత ఏంటి? నీ తర్వాత చేసేవాళ్ళు ఉన్నారా? నీ వలే నీ తర్వాత మందిరానికి వచ్చి ఒక ప్రతిష్టత కలిగి ఉండగలిగిన వారు ఉన్నారా అని మనం గమనించాలి. ఇలాగే ఒక ఊర్లో చనిపోతే ప్రియులారా తీసుకొచ్చారు, ప్రార్థన చేయమన్నారు, ప్రార్థన చేసిన తర్వాత ఇక అంతేగా పౌడర్లు వేసారు, స్నోలు వేసారు, అన్నీ వేసిన తర్వాత ఇక అందరూ నిలబడి ప్రార్థన చేసిన తర్వాత మరి అందరూ చూశారమ్మా, అందరూ చూసామండి అన్నారు. మరి పెట్టండి మోసేద్దాం, తీసుకెళ్ళిపోదాం అని చెప్తున్నా. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవే, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా చెప్పండి కొడతాం, ఆశ్రయ దుర్గమో, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో. హల్లెలూయా. ఎక్కడ దాకా వచ్చానమ్మా? సమాధి పీఠ దాకా. ఎక్కడ దాకా? ప్రార్థన చేసేసిన తర్వాత మరి తీసేయండి, ముసలాం అయిపోయింది పాపం, పెద్ద ఆమె, తీసేయండి వెళ్ళిపోదాం అని అంటే వీళ్ళ మూతేసేలోపు కోళ్ళు లోపల నుంచి పరిగి, అయ్యో పైగా రాగండి పాస్టర్ గారు ఆగండి అంటుంది. ప్రేమేమో కోళ్ళు అత్తగారి మీద, అది మీకులాగా ఎంత ప్రేమ లేకపోతే చివరి చూపు చూడటానికి వస్తుందేమో అనే అర్థించి పెట్టు, పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఆమె చేతిలో ఒక బైబిల్ ఉందండి, కోడల చేతులు బైబిల్ ఉంటే, ఏమంటే అత్తగారిని తీసుకెళ్ళిపోతున్నారు, ఆమె చదివిన బైబిల్ కూడా తీసుకెళ్ళిపోండి అంటుంది. అదేంటి అన్న, ఎందుకంటే ఇక ఆమె తప్పే మా ఇంట్లో బైబిల్ చదివేది ఎవరో, అమ్మ వింటున్నారా ఆఖరోళ్ళు, ఈమె తప్పితే మా బైబిల్ పట్టుకొని గుడికి కానీ బైబిల్ చదివేవి కానీ మా ఇంట్లో ఎవరో 8 మంది ఉన్నారు ఆ ఇంట్లో. మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అన్ని చేతి 8 మంది. ఆమె అంటది ఈ బైబిల్ ఈమె తప్పితే చదివేవాళ్ళు మా ఇంట్లో ఎవరో. ముసలందా నాకు చూశాను, మామూలుగా చూడాల. నేను ఎప్పుడు చెప్తానే ఉన్నా, అమ్మా మీ కోడళ్ళని తీసుకురా, మీ మనవాళ్ళని తీసుకురా, ప్రార్థన అయితే రా, ఏమనండి వాళ్ళు వస్తారా నాకు తెలియట్లా, నేను చెప్తా ఉన్నాను కానీ వాళ్ళు. చివరికి ఏమైందంటే ఆమె చదివే బైబిల్ కూడా తీసుకెళ్ళిపోయి పెట్టిలో పెట్టి, ఇక మా ఇంట్లో ప్రార్థన లేదు, గుడికి వెళ్ళేవాళ్ళం లేవు, బైబిల్ చదివేవాళ్ళం. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం అండి.
అంటే ఇంతకాలం విశ్వాస జీవితంలో ఇవి నేర్చుకుంది ఏంటో తెలుసా? బైబిల్ సంకలో పెట్టుకుని గుడి కొట్టమే, ఒక్కతే ఇంకెవరు రాదు. ఆ ఎవరు రాకపోవటంలో ఇప్పుడు ఉన్న సాక్ష్యం ఏంటంటే ఈ బైబిల్ కూడా తీసుకెళ్ళి దాంట్లో పెట్టండి అన్నారు. ఈరోజు ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం, దేవుడు నీకు ఇచ్చిన ఇల్లు, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు, దేవుడు నీకు ఇచ్చిన అక్కలు, చెల్లెండ్రు, తమ్ములు, అన్నలు, తల్లులు, తండ్రులు అందరూ ఉన్నారు. వారందరికంటే నీవు ఎక్కువ ప్రార్థన కలిగిన దానివి, వారందరికంటే నువ్వు దేవుని సేవ తెలిసిన దానివి, వారందరికంటే ప్రార్థన తెలిసిన దానివి. నువ్వేం చేయాలో తెలుసా? దావీదు వలే యెహోవా నా కాపరి. చెప్పలు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. నీవు నీ ఇంటికి మంచి కాపరిగా ఉండాలి. నీవు నీ ఇంటికి మంచి కాపరిగా, న్యాయం చేసే బిడ్డగా ఉండాలి. అంతే తప్ప విడిచిపెట్టబాకండి. ఇంట్లో వాళ్ళని ఇంట్లోనే వదిలేబాకండి. ఇంట్లో వాళ్ళని వచ్చారా పోతేవో అని అనబాకండి. లేకపోతే చివరికి నువ్వు ఒక్కదాని అయిపోవాలి. శేషము అంటారు ప్రియులరా. శేషము ఉన్నదాన్ని దేవుడు కరుణే శేషం ఉంటే చాలట. గమనించండి, ఒలీవల చెట్టుకున్నటువంటి గుణం ఎన్నిసార్లు చెట్టు నరికేసినా, కాల్చేసినా మళ్ళా అది చిగురుస్తూనే ఉంటుందట. కారణం ఏంటంటే దాని చివరి ఏరు కొద్దిగా భూమిలో ఉన్నా సరే ఏమండి తిరిగి అది మరలా చిగురుస్తూనే. దేవుడు దాన్ని సంఘానికి సాదృశ్యంగా మాట్లాడుతున్నాడు. యెరూషలేము పట్టణం కూడా 28 సార్లు కూల్చేశారు. 28 సార్లు యెరూషలేము పట్టణం కోల్చబడింది, కాల్చబడింది. పునాదులు ఏనుగులతో లాగించేశారు. భయంకరమైన వధ యెరూషలేములో జరిగింది. 28 సార్లు జరిగిందంటే మొత్తం మట్టిమాయమైపోవాలి యెరూషలేమంతా, బూడిదైపోవాలి యెరూషలేమంతా. కానీ ఎన్ని శోధనలు, యుద్ధాలు, ఆటంకాలు కలిగినా ఈ రోజుకు యెరూషలేము కళకళలాడుతూ కనబడుతుంది. హల్లెలూయా. 28 సార్లు కూలిపోయిన యెరూషలేం ఈ రోజు కూడా ప్రార్థనా పరులు దాంట్లో ఉన్నారు, దేవుని స్తుతించేవారు ఉన్నారు. ఇప్పటికీ గోడ తట్టు తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థించేవాళ్ళు ఉన్నారు. ఇంటిలో ఒక్కడుంటే చాలు, వారి ద్వారా ఇల్లు అభివృద్ధి పొందుతూ ఉండాలి, ఇల్లు ఆశీర్వదించబడుతూ ఉండాలి, నువ్వు వెళుతున్న మందిరాలు దీవించబడుతూ ఉండాలి, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని అనుభవించే బిడ్డగా ఉండాలి. దావీదు అంటున్నాడు, నేను గొర్రెలకు కాపరిని కానీ ఇప్పుడు యెహోవా నాకు కాపరి. హల్లెలూయా. నూనెతో నా తల అంటుతున్నాడు ఆయన. రోగాలు, శోధనలు, బాధలు, ఆటంకాలు, ఇరుకులు. పేతురు గారు అత్తగారికి జ్వరం వస్తే యేసయ్య మొట్టమొదటి సూచన, మొట్టమొదటి ప్రార్థన నూనెతో ఆమె కొరకు ప్రార్థన చేశాడు. ఈ రాత్రి దేవుని మాట మీకు జ్ఞాపకం చేస్తుందా? ఎవరైనా ఆ నేటి దినాలలో ఒక ఉన్నత స్థానాన్ని ఇవ్వాలంటే మోషే ఏ రీతిగా తైలము తీసి తన తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించాడు. కనుక నూనెలో, తైలములో అంత పవర్, దేవుడు మనకిచ్చిన శక్తి ఆ కొమ్ము కలిగిన తైలముతో, కొమ్ములో పోయబడిన తైలముతో, అభిషేకించబడిన తైలముతో అంత పవర్ని దేవుడిచ్చాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇప్పటికి కూడా తైలాన్ని నోట్లో వేసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రియులరా, ప్రతిరోజు తైలాన్ని సిలువలు వేసుకునేవారు ఉన్నారు, తల మీద రాసుకునే వాళ్ళు ఉన్నారు. మేము కూడా ఎప్పుడు ప్రార్థనకు వచ్చినా, అమ్మ కొబ్బరి నూనె తెచ్చుకున్నారా, కొబ్బరి నూనె మీద ఉందా, ఇవ్వండి తైలం కొరకు ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. అయ్యా, ఈ తైలమే మాకు ఆయుధం, ఈ తైలమే మాకు ఔషధం, ఈ తైలమే మాకు నెమ్మది, ఇది క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన క్రీస్తు యొక్క రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలకి తైలానికి చాలా దగ్గర సంబంధం ఉంది. తైలాభిషేకానికి అతి దగ్గర సంబంధం ఉంది. ఈ గొర్రెల మధ్య పెరిగిన దావీదు ఈ ఒక్క మాట చెప్పి ప్రార్థనలోకి వెళదాం.
ప్రియులారా, దేవుడు దావీదును ఎన్నుకోబోతున్నాడు. గొర్రెలతో తనెంత చక్కగా ఉన్నాడో, గొర్రెల యొద్ద తనెంత నమ్మకంగా ఉన్నాడో వాక్యం చెప్తుంది. నమ్మకస్తులకు మెండైన దీవెనలు కలుగుతాయి. ఏ విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీ పోస్టు మారుస్తాడు. ఏమండి, పోస్టు మనుషులు ఇస్తారో లేదో మనకు తెలియదు. గవర్నమెంట్ వారు కూడా ఒక డ్యూటీ చేశాక మరొక డ్యూటీ, ఇంట్లో నమ్మకంగా ఉంది, 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పలానా అమ్మగారు కూడా వేరే కుర్చీ వచ్చిందంటండో. అమ్మగారు చేసిన పనంతట్లో చూసి అమ్మగారికి వేరే చైర్ మార్చారంట. గవర్నమెంట్ వారు కూడా చూసి నమ్మకంగా ఉన్నారు, నమ్మకంగా చేస్తున్నారు, మంచిది అనగా కొంచెం హోదా. వాక్యం చెప్తుంది, ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో, దావీదు గొర్రెల యొద్ద నమ్మకం ప్రాణానికంటే ఎక్కువగా చూసుకున్నాడు గనక ఇక దేవుడు అంటున్నాడు, దావీదు నీ పోస్టు నేను మారుస్తున్నా. ఈలోపుగా సమూయేలుతో, ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రవక్తతో దేవుడు మాట్లాడిన తర్వాత సమూయేలు గారితో అన్నాడు దేవుడు, నువ్వు యెషయి ఇంటికి వెళ్ళు, నువ్వు యెషయి గృహానికి వెళ్ళు అన్నాడు. అవునా ప్రభువా, అవునా తండ్రి, సరే అన్నాడు. తప్ప ఎందుకు వెళ్ళాలి, ఏం చేయమంటావు, ఏం తీసుకెళ్ళాలి, ఏమండి అసలు అదేదో ముందు చెప్పు, ఆ తర్వాత నేను. మనకు శాదత్వం మామూలుగా ఉండదుగా. మనం ఒక పని చేయమంటే ముందే ఎందుకు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, ఎందుకంటే ఇప్పుడే మొత్తం చెప్పేస్తావు, నీకు మొత్తం తెలిస్తే. మనుషుల యొక్క అభిప్రాయాలండి, కుదురుగా మాటంటాకి ఇష్టపడడం. ముందు అదేంటో తెలుసుకోవాలి, ఎందుకు వెళ్ళాలో తెలుసుకోవాలి, ఏమండి ఎప్పుడు వస్తామో తెలుసుకోవాలి, వస్తా ఏం తెస్తామో తెలుసుకోవాలి. సమూయేలు ప్రవక్త దేవునితో డైరెక్ట్గా మాట్లాడగలిగిన శక్తి కలిగిన వాడు. దేవుడు సమూయేలుని ప్రవక్తగా ఎన్నిక చేశాడు. ఇంత చేసిన వ్యక్తి సమూయేలు అని పిలువగానే, సార్ చిత్తం ప్రభువా, నీవు యెషయి వాళ్ళ ఇంటికి వెళ్ళు అని అంటే, అలాగేనయ్యా వెళ్తాను అన్నాడు. నువ్వు తైలం తీసుకెళ్ళు, లేకపోతే తైలం బుడ్డి తీసుకెళ్ళి, ఎందుకంటే ప్రవక్తల దగ్గర ఎప్పుడు తైలం ఉంటుంది. వాళ్ళకున్నటువంటి వేసుకున్న వస్త్రాల్లో తైలపు బుడ్డి ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉండాల్సింది. అందుకని ప్రత్యేకంగా నువ్వు తైలాన్ని తీసుకెళ్ళు, నువ్వు నూనెతో వెళ్ళు అనేం చెప్పలా. ఆల్రెడీ ప్రవక్త దగ్గర తైలం ఉంది. హల్లెలూయా. ఈ తైలాన్ని ప్రియులారా దేవుడు చెప్పకుండానే సమూయేలు యెషయి వారి ఇంటికి వెళ్ళాడు. నేను ఎవరినైతే చెప్తానో వారిని నువ్వు అభిషేకించు. అలాగేనైనా యెషయి ఇంటికి రాగానే యెషయితో సమూయేలు గారు మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లో ఉన్న నీ పిల్లలందరినీ బయట లైన్గా నిలబడమను అన్నాడు. ఏంటయ్యా అంటే, ఏమో దేవుడు పంపించాడు, నీ ఇంట్లో ఉన్న పిల్లలందరూ లైన్లో పెట్టావు అని అంటే, పెద్ద కొడుకు మొదలుకొని 7వ కొడుకు వరకు అందరినీ లైన్గా నిలబెడితే ప్రియులరా, ఒక్కొక్కరి దగ్గరికి సమూయేలు గారు వెళ్తుంటే సమూయేలు పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి ఆకాశం దర్చు, ప్రభు ఈయనంటారా, ఏం స్వరం రాల, సైలెంట్, ఏ స్వరం వినపట్ల. ఓహో ఇతను కాదేం. రెండో వాడి దగ్గర నిలబడి, ఒకవేళ ఆయన కాదు, ఏమండి 2, 3, 4, 5, 6, 7. అరే ఇంత బలంగా ఉన్నారు వీళ్ళు, ఇంత చక్కగా ఉన్నారు, యుద్ధానికి ముందు రెడీ అయిపోతున్నారు, ఇంత బలశూరుల్ని దేవుడు కాదంటాడా? ఫిజిక్ ఇంత బాగా కనపడుతుంటే మరి వీళ్ళై ఉండాలి. కానీ సమూయేలు పైకి చూస్తుంటే ఏం మాట రావట్లా. అవునండి, మనమైతే పై వేషాన్ని మాత్రమే చూస్తాం, మనసులో మనకు తెలియదు. మనసులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. పైగా కనపడేదంతా ఆమె తెల్లచీర, ఈయన తెల్ల బట్టలు, వాళ్ళ తెల్ల బట్టలు, అమ్మో గుడి, ప్రార్థన, బైబిల్ పట్టుకొస్తుందట, ప్రార్థన చేస్తుందట. ఏమండి పై వేషాన్ని మనం చూసాం. దేవుడు అంటున్నాడు, నాకు పై వేషంతో సంబంధం లేదు, నీ అంతరంగము నాకు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి కావలసింది మనసు, దేవునికి కావాల్సిన హృదయం. అంత మాత్రాన పైకి ఏదో రంగురంగులు పూల చొక్కాలు వేసుకున్నామని కాదు. అర్థమవుతుందా?
ఎలాగో దేవుడు అంతరంగం మనసు అన్నాడు కనుక ఏమండి టైట్ ప్యాంట్లు వేసుకొని జిప్పు చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకొని ఆడవాళ్ళు టైట్ ఫిట్లు వేసేసుకొని తల్లంత ఎరబూసేసుకొని గుడికి రమ్మని కాదు. ఓ పద్ధతి ఉంది, ఓ పరిస్థితి ఉంది. నువ్వు వచ్చేది గుడికి కదా, అలా ఏలాడి అదే ఎరబూసుకు రాకపోతేనే ఏమండి మన వాళ్ళందరూ చాలా మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. చాలామంది చాలా చక్కగా దేవుడు అంటే భయం భక్తి ఉంటారు. మరి కొంతమంది అంటారు ఏదో డీమార్ట్కి వెళ్తున్నట్టు, ఏమండి జీవి మాల్కి వెళ్తున్నట్టు, ఎగ్జిబిషన్కి వెళ్తున్నట్టు. ఏంటి ఆ నడకేంటి, ఆ పద్ధతి ఏంటి, ఆ తల ఏంటి, ఆ పద్ధతి ఏంటి? ఏమండి నువ్వు వచ్చేది దేవుని మందిరానికి కదా, నువ్వు ఉంటుంది దేవుని సన్నిధిలో కదా, నీ వేష భాషలేంటి? దేవుడు అంతరంగానే చూస్తాడు, కానీ నీ వేషాలు కూడా బయటకు చూస్తున్నారు. నువ్వు దేవుని రాయబడితే నరపుత్రుడా నీవు చక్కగా 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 దేవుని యొద్దకు వచ్చిన తర్వాత మన తాత్పర్యాలు, మన పద్ధతులు, మన పరిస్థితులు మారిపోతూ ఉండాలి. ఏమండి మీరందరూ రంగురంగులు తెచ్చి ఇప్పుడు నేను కూడా పూల లాల్చీలు వేసుకొచ్చాను అనుకోండి, 2వ వారం వస్తే చాలు మీరు చెవులు కొరికేసుకుంటారు. 50 మధ్య మన అయ్యగారికి ఆ పూల చొక్కాలేంటి, ఆ డిజైన్ ఏంటి ఎట్టేస్తాడు అయ్యారు, దాన్ని మీరు రాసుకురావచ్చు. మీరు మీ ఇష్టానుసారంగా సంస్కారాధన అన్నా తెలియదు, ఏమండి ఉపవాసుకోవటం అంటే తెలియదు, అసలు ప్రార్థనకు వస్తున్నాం అంటేనే తెలియదు. జాగ్రత్త, ఇది అందరికీ ఏమా పాస్టర్ గారు. కాకపోతే మేము ఏంటంటే యాజకులుగా పెట్టారు కనుక మాకు తప్పదు. మేము ఎందుకేసుకొస్తున్నాం, కనీసం మీరు చూస్తారేమో మాకులాగా మారుతారేమో. ఏమండి దేవుని సంధికి, దేవుని ఆరాధనకి, దేవుని ఒక క్రమం అవసరం కదా. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. 7 యెష్షయి కొడుకులు నిలబడితే పరలోకములో నుండి దేవుని యొక్క స్వరం వాళ్ళ మీదకి రాలేదంతే. సమూయేలు గారికి మతిపోయి ఉంటుంది. ఏంటబ్బా నేనేమో తప్పిన్నానా, అసలు ఇంటికైనా నేను వెళ్ళేది ఏంటి, దేవుడు పలకట్లా, దేవుని స్వరం వినపట్ల. అడ్రస్ చెప్పాడు, ఫలానా ఇల్లు అన్నారు, ఫలానా చోటుగా 7 నిలబెట్టాం, ఏంటి దేవుడు మాట్లాడట్లా. ఈయనకు అనుమానం వచ్చి అడిగాడు యెష్షయి గారు, ఇంతేనా, ఇంకెవరన్నా ఉన్నారా బాబు మీ కొడుకులు అంటే, ఒకడు ఉన్నాడయ్యా. ఎక్కడా? ఆడు గొర్రెల్లో పడేసాం. చెప్పారా? ఆడు గొర్రెల్లో పడేసామండి. ఆడి పని అంతా గొర్రెలతో ఉంటాం పడుకోవటం, ఆ తిండి తింటా గొర్రెలు చూస్తూ ఉంటాడు. ఆ గొర్రెలు ఆఖరోడు కదా అక్కడ పడేసామండి. సమూయేలు కన్నారు, ఒకవేళ అతని పిలు, అతను తీసుకురా, అతను కూడా తీసుకురా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించాలి, ఒకవేళ మనుషులు మనల్ని, మన పరిస్థితులు తెలియకపోవచ్చు, మనుషులకి మనం అర్థం కాకపోవచ్చు, మనుషులు మనుషుల్ని తృణీకరించవచ్చు. వీడి వల్ల ఏమవుద్ది, వీళ్ళ వల్ల ఏమవుద్దండి, అబ్బాయి అంతా వేస్ట్ అండి, వీళ్ళు వేస్ట్ అండి, వాళ్ళు వేస్ట్ అండి, మనం అంచనా వేసేస్తాం. మన అంచనాలో అబ్బాయి వీడు వేస్ట్ ఫెలో అండి, వీడికేం రాదండి, ఆడికేం రాదండి, వీళ్ళు వేస్ట్ అండి, వాళ్ళు వేస్ట్ అండి. అవునా? అది దేవుడు ఎలా మార్చుతాడో మనకు తెలియదు, అది దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉందో తెలియదు. నేను కూడా ప్రియులారా హార్మోనియం వాయిస్తున్నాను కదా, వాయిస్తున్న కొత్తలో ఒక మీటింగ్లో వాయించాల్సి వచ్చింది. కొత్తగా నేను కీబోర్డు కొని ప్లే చేస్తున్నా, నాకు కొత్త. అప్పటికే మిగతా పాస్టర్ గారులు అందరూ అబ్బాబా ఎప్పుడు నేర్చుకున్నావు, ఎప్పుడెలా నేర్చుకున్నావు, ఇంత బాగా వాయిస్తున్నావు అని అంటూ ఉంటే మా ఇంటి ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గర సార్ మనోడు అసలు అంత మీటింగ్లో ఎంత బాగా కీబోర్డ్ వాయించాడండి, ఎంత బాగా. ఆయన ఏడు సైడ్ అదో పెద్ద వాయించడమా, ఏడిగా వచ్చి మొహం. చాలా బాధపడిపోయాను నేను. ఊరోళ్ళకి అర్థమవుతుంది మన సంగతి. ఏడ్చాడు ఆడు మొహం. గమనించారా? ఒక ఆయన అన్నాడు, ఓ బాబు ఈయన కానీ స్టేజీ ఎక్కితే మమ్మల్ని పిలవక, ఈయన స్టేజ్ ఎక్కితే మమ్మల్ని పిలవద్దు అన్నారు. మరి ఒకళ్ళు మమ్మల్ని పిలిచేవనుకో ఆయన స్టేజీ ఎక్కనో బాకండి అన్నారు. అంటే ఎట్లాంటి వెనకాల పోట్లు ఉన్నాయి చూడండి. నాకు ఎన్ని పడుకుంటూ వచ్చానో. ఓ పెద్ద పాస్టర్ గారు ఆయన స్టేజీ ఎక్కిస్తే మాత్రం మమ్మల్ని పిలవకండి, మేము వస్తే మాత్రం ఆయన పిలవ. ఎంత పగ! వాళ్ళు అనుకుంటాడు ఈడి వేస్ట్ ఫెలో,
ఈడు ఉండకూడదు, ఈడు చేయకూడదు, ఈడు రాకూడదు. కొమ్ములు తిరిగిన పరిస్థితులే దేవుడు కొమ్ములు పట్టుకొని ఇరిసి పడేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొమ్ములు ఇరిసేశాడండి. అందుకే నేను దేనికి పెద్ద భయపడను, దేనికి భయపడను. నేను చేసే సేవ నాకు తెలుసు, దేవుడు నాకు ఇచ్చిన పరిస్థితులు నాకు తెలుసు. దేవుని కోసం నిలబడటమే కావాలి. అహర్నిశలు ఏ సమయమైనా ఏ పరిస్థితుల్లోనైనా దేవుని కొరకు నిలబడటమే తెలుసండి. ఒక విషయం తెలుసా, దేవుని సేవకి ఎక్కడ ఆటంకం జరుగుద్దో, ఒకవేళ నేను 2 వారాలు రాకపోతే ప్రార్థనలు నడిపించు ఏమైపోద్దో అని కంటి ఆపరేషన్ కూడా వెళ్ళకుండా ఉన్నా నేను. ఎడం కన్ను ఆపరేషన్ చేయించాలి. నాకు బాధ వచ్చేది. ఈ వారం వెళ్దామా, అమ్మ మరి బుధవారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, శనివారం, మరి వీళ్ళందరూ ఏమైపోతారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎప్పుడొకప్పుడు చేయించుకుంటాం, మీరు అందరూ జాలిపడిపోతారుగా, అయ్యో అయ్యో 2 చేయొచ్చు కదా, మీకు అదిగా చేయించాలి. కానీ లోపల అంతరాత్మ ఏమవుతుంది? ఈ వారం అంతా నా సంఘానికి నేనేం చెప్పాలి, వాళ్ళు ఏమైపోతారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము ఎప్పుడైతే పర్ఫెక్ట్గా మన కుటుంబాలను, మన సంఘాలను మనం చూస్తూ ఉంటామో, దేవుడు అదే రీతిగా నిన్ను, నీ కుటుంబాలను కాపాడుతాడు. చెప్పండి, కొట్టండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని జనాంగముగా పిలువబడిన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, ఇదిగో నూనెతో తలంటి ఉన్నావు. 7 నిలబడ్డారు వారు వల్ల. ఇంకొకడు ఉన్నాడు అన్నాడు, 8వ వాడు, ఆయన పిలవండి అన్నారు. ప్రియులారా, దావీదు పొలములో నుండి వస్తుండగా, దావీదు తన అన్నల దగ్గరికి వస్తుండగా, దేవుడు, ప్రియులారా, ఇగో దావీదు దేవుని యొక్క దైవజనుడైనటువంటి సమూయేలు ప్రవక్త దగ్గరికి వస్తుండగా ఆకాశములో నుండి ఒక స్వరం వినబడుతుంది, ఇతడే 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 నా ప్రియ కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చే ఘనత ఎంత గొప్పదండి. అన్నలందరికీ మతిపోయింది, తండ్రికి తల్లికి మతిపోయింది. వీళ్ళందరూ కాకుండా ఈ చివరోడా. దేవుడు ఎవరిని వాడుకుంటాడో మనకు తెలియదు. నీ ఇంట్లో దేవుడు ఎవరిని దీవిస్తాడో తెలియదు, ఎవరిని ఆశీర్వదించాలనుకుంటున్నాడో తెలియదు. ఈ రాత్రి ప్రభు పేట మనవి చేస్తున్నా. ప్రియులరా, వెంటనే సమూయేలు తన తైలపు బుడ్డిలో నుండి తైలమును తీసి దావీదును పిలిచి దావీదును మోకరింపచేస్తే ఆకాశం నుండి దేవుని స్వరం, ఇతననే నీవు అభిషేకించవలసిన నా కుమారుడు. హల్లెలూయా. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నా. మీ గృహాలు కూడా, మీ పిల్లలు, మీ బిడ్డలు, మీ కుటుంబాలు అలా దీవించబడాలి, అలా ఆశీర్వదించబడాలండి. ఎవరో కొరకు మనం చెప్పుకోవటం కాదు, ఆ దేవుడే ఇప్పటికీ ఉన్నాడు. ఆశీర్వదించిన దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదం అందరి మీద ఉంది. అయితే నీవు నీ కుటుంబం కొరకు కష్టపడాలి, వారిని దేవునిలో పెంచడానికి ప్రయత్నం చేయాలి. వదిలిపారేబాకండి, వదిలేసేబాకండి. దేవుడు దావీదుకి ఇచ్చిన మందంతయు జాగ్రత్త పరిచిన దావీదు జాగ్రత్తగా తను దేవుని పిలిచిన పిలుపు వరకు మందనంతటిని సమానంగా చూశాడు. ఈరోజు నీ కుటుంబాన్ని నువ్వు సక్రమంగా చూసుకో, నీ బిడ్డలను సక్రమంగా చూసుకో. ప్రార్థన చేయి, వారి కోసం మోకరించు, వారి కోసం ప్రార్థన చేయి. ఎవరిని దేవుడు ఎన్నుకోబోతున్నాడు దేవుడికి తెలుసు. ఎవరికి రక్షణ ఇవ్వాలో దేవుడు రక్షణ ఇవ్వాలి. 2వ భాగం ఏంటంటే రక్షణ కూడిక. మన జీవితంలో ఎంతకాలం రక్షణ లేకుండా ఉంటే జీవిత విధానం ఇలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. రక్షణ, బాప్తిస్మము అని అర్థం ఏంటో తెలుసండి? పరలోకానికి టికెట్ తీసుకోవడం. బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, ఎక్కడికి వెళ్ళినా ఏం తీసుకోవాలి? టికెట్ కదా. టికెట్ ఉంటేనే కదా. మరి ఈరోజు నీకు బాగా వాక్యం తెలుసు, పాటలు మైక్ ఇచ్చేస్తే దొల్లగొట్టేటివే మన స్టెఫన్ గారు లాగా. నేను అనుకున్న దేవుడు రాకడ దాకా స్టెఫను అంటే దేవుడు రాకడ ముందే పైకి ఎగిరిపోతాడు. ఈయన మాకు అదే ఆశ్చర్యంగా ఉంటుంది. పాట ఇమ్మంటే ఇక చూడ ఆ స్పిరిట్ ఒకలాగా ఉండదు. మీరు అందరూ చూస్తున్నారు, సంతోషం గారు చూస్తుందిగా. పాటకి ఎగిరిపోవటం అయినా
గమనించారా? స్పిరిట్ అంటారు దాన్ని, దేవుని యొక్క అభిషేకం. ప్రియులారా గమనించారా? కనుక నీవు రక్షణ బాప్తిస్మం అనేది లేకుండా ఎంత పెద్ద పాట పాడు, ఏమంటే ఎంత వాయిద్యాలు నువ్వు వాయించు, ఏమి నువ్వు చేయి, నీకు టికెట్ నీ దగ్గర వాళ్ళక్క టికెట్ లేదు నీ దగ్గర, నీకు టికెట్ లేదు కనుక ఆ దైవరాజ్యానికి వెళ్ళే అధికారం మన దగ్గర లేదు. నువ్వు నామకార్థరాలుగా వస్తున్నావు అంతే. గుడికి నీ పని ఏంటో తెలుసా? ఏదో అందరితో పాటు వచ్చి కూర్చున్నావు తప్ప నిజమైన ఆశీర్వాదం మన దగ్గర లేదు కదా. రెండవది, దేవుడు విరిచిన రొట్టె ప్రతి నెలలో ఒకసారి మనం తీసుకుంటున్నాం. ఆ ఆహారం సంఘానంతటి కొరకు దేవుడిస్తే రక్షణ లేని నువ్వు కనీసం అది పట్టుకోవడానికి కూడా అర్హత లేదు. గమనించారా? దేవుని యొక్క సంధి కోసం దేవుడు మాట్లాడుతున్న మాట మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డగా మనం గమనించాలి. దేవుడు నీ కోసం నిర్ణయించిన భోజనం నువ్వు చేయడానికి వీలు లేదు. కారణం ఏంటి? నీకు రక్షణ లేదు, బాప్తిస్మం లేదు. మరి ఎంతకాలం నీవు రక్షణ లేకుండా ఉంటావు? ఎంతకాలం రక్షణ తీసుకోకుండా ఉంటావు? నీకు సెక్యూరిటీ వద్దా? రక్షణ అనంటే కాపుదల. మరి దేవుని కాపుదల ఉందా? బయటికి వెళ్తున్నావు, లోపలికి వస్తున్నావు, ఏమండి? అయినా దేవుడు ఎంత గొప్పోడంటే, మనం రక్షణ పొందకపోయినా, బాప్తిసాలు పొందకపోయినా, దేవుని బిడ్డగా లేకపోయినా పాప ఆయన మనల్ని మర్చిపోవట్లా. కారణం ఏంటో తెలుసా? ఎప్పటికైనా రక్షణ పొందుతామని. అదే ఎప్పుడు పొందుదాం? ఇది ఎన్నో సంవత్సరం అండి? 2024. ఇంకా రక్షణ లేకుండా, బాప్తిస్మం లేకుండా ఎంతకాలం జీవితంలో దేవుని బిడ్డగా ఉంటున్నాం, లోకస్తులుగా ఉంటే ప్రయోజనం ఏమన్నా ఉందా? లేనే లేదు. మరి ఏం కావాలంటే ఆయనకి మారు మనసు పొంది బాప్తిస్మము. చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి, సమయం లేదు కనుక. రక్షణ ఎంత గొప్పదంటే ప్రియులారా, మా కుటుంబంలో జరిగిన సంఘటన చెప్తాను. ప్రియులారా, మా మేనత్త గారు ఏలూరులో బోర్డింగ్ స్కూల్లో చదువుతూ ఉండేది. అప్పుడు 7వ క్లాస్ 7th క్లాస్ చదువుతున్న దినాల్లో ఖాళీ వచ్చేసింది. ఆమెకి సెలవులు వస్తే అందరు ఇంటికి వెళ్ళిపోతున్నారంటే ఈమె కూడా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఉంటారు కదా, ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈ ఫ్రెండ్స్ అందరం తీసుకొని ప్రియులేక జాలీగా తిరుగుతూ అటు వెళ్ళటం జరుగుతున్న సందర్భాల్లో ఇలాగ పెంతుకోస్తు కూటం పెట్టారంట. ఈ పెంతుకోస్తు వాళ్ళు కూటం పెడితే వీళ్ళందరూ అనుకున్నారంట, అబ్బా మరే కూటం జరుగుతుందంట, మనం కూడా వెళ్దామా, కూర్చుందామా అని. సరే వెళ్దాం పదండి అన్నిటికీ ఒక 5-6 కలిసి ఆ దినాలలో కూడిక అక్కడ జరుగుతుంటే ఆ పక్కన ప్రార్థన చేస్తే వాళ్ళకి మనం ఎందుకులే అని ఈ పక్కన ఎక్కడో వసారులో కూర్చున్నారంట. కూర్చొని వాక్యం వింటున్నారు. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. ఆయన కూడా ఏ వాక్యం చెప్తున్నాడు? యెషయా గ్రంథంలో రాయబడిన వాక్యం, సియోను కుమార్తెలు మెడలు చాచిన వారై ఎత్తు మడాలు వేసుకొని, ఏమండి, తలకి ఒళ్ళకి రింగులు చెప్పుకుంటా, లిప్టిక్లు వేసుకుంటా, కాటికలు పెట్టుకుంటా ఇవన్నీ చెప్తా ఉంది. వీళ్ళందరూ అంటున్నారంట, చూసావా ఆ పాస్టర్ గారు మనం చూడకపోతే మాత్రం ఇన్ని చెప్పేస్తాడు, మనం బాగా చూసేసి ఉంటాడు ఆయన. మన కాటికల గురించి చెప్తున్నాడు, మన ఎత్తు మడాల గురించి చెప్తున్నాడు, మన గోల్డ్ రంగుల గురించి చెప్తున్నాడు ఈయన. ఇప్పుడు అవి కూడా పోయినాయి కదండి. ఇప్పుడు ఏంటంట, ఇప్పుడు ఇక్కడ ఒకటి అమ్మా మెళ్ళ మీద ఏంటేది వేసారమ్మా, ఇక సచ్చేదాకా పోయేది. ఒక ఆమె అలాగే వేసుకుంది, ఒక ఆయన పేరు వేసుకుంటారు. వేసుకుంటే ఎక్కడ ఉంటుంది గొడవలు వచ్చేస్తాయి కదండి. గొడవలు వచ్చి చూశాను నేను, పేరుందా అనుకున్నా. తర్వాత మళ్ళీ 6 నెలలు చూస్తే అవన్నీ కొట్టేసి ఉన్నాయి. నేను అటు కొట్టేశారే అన్న అంటే వాళ్ళకి మాకు గొడవ వచ్చేసింది. మరి ఈలో పసుపు పొడి చూసుకుంటాం ఎందుకు? ఏం పోయాయా? జీవితాంతం నీ మీద ఉండే, ఏమండి? కానీ ఈలోపు తొందర ఎక్కువ కదా మనకి. గమనించాలి దేవుని సంధిలో. కనుక దైవజనుడు వర్తమానం చెప్తుంటే వీళ్ళు అనుకుంటున్నారు, అదుగో ఆయన మా కోసం ఇలా చెప్పిన తర్వాత చివరిలో దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడంటండి. పరిశుద్ధాత్మ కూడిక జరుగుతుంటే అందరూ కూడా ప్రార్థనలో ఉన్నవాడు ఎగురుతూ చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తూ ఆనందం చేస్తూ ఉంటే ప్రియులారా, దేవుని ఆత్మ ఒక చోటే ఉండదండి.
ఎందరైతే దేవుని ఆత్మ కలిగి ఉంటారో వారందరి మీదకి పరిశుద్ధాత్మలు వస్తారు. స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ప్రార్థనలో కూర్చున్న వాళ్ళే కాదు, వసారులో కూర్చొని వింటున్న దేవుని ఆత్మ వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు ఎగురుతున్నాడు, ఆత్మలో మాట్లాడుతున్నారు, అన్య భాషలు మాట్లాడుతున్నారు. ఈ ప్రార్థన అయిన తర్వాత దైవజనుడు వెళ్ళి వాళ్ళ తల మీద చేతులేసి ప్రార్థన చేశాడట, నిమ్మలపరిచాడట. అప్పటికి ఒళ్ళంతా చెమటలు పట్టేసి గడగడగడలాడిపోతున్నారు. అయ్యా ఏంటిది అంటే, అమ్మ దేవుని ఆత్మ మిమ్మల్ని దర్శించింది, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దర్శించాడు అనగానే మరి ఏం చేయమంటే రేపు బాప్తీసాలు ఉన్నాయి, రేపు బాప్తీసాలు ఉన్నాయి, మీరు బాప్తీసాలు పొందండి అని చెప్పారట. సరే మంచిది కదా అని తిరిగి ఇంటికి వెళ్ళిపోయారటండి. ప్రియులరా, వారిలో ఈ పెద్దవి సంజీవ అమ్మగారు ఆమె పేరు. ఆమె వెళ్ళి వాళ్ళ నాన్నగారిని అడుగుతుందట, నాన్న దేవుడు నన్ను ముట్టుకున్నాడు, నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను, నేను బాప్తీసం పొందుతాను నాన్న అని అడుగుతుందట. ఆయన అన్నాడంటే, పిల్లవు నువ్వు అమ్మ 7వ క్లాస్ చదువుతున్నావు, నీకు బాప్తీసం ఎందుకమ్మా అప్పుడే తాగేవా, నీకెందుకమ్మా అప్పుడే బాప్తీసం, నేను తాగాలి అరిసినండి, నీకెందుకమ్మా అప్పుడే బాప్తీసం, 7వ క్లాసేగా, తర్వాత చూద్దాం అన్నాడు. కానీ లేదు లేదు లేదు, రేపే బాప్తీసాలట, నేను బాప్తీసం పొందాలనంటుందట. వాళ్ళ నాన్న వద్దు ఇప్పుడొద్దు నీకు, అప్పుడే ఆ పెంతుకొస్తే వద్దు మనకి ఏమంటుందా, లేదు పరిశుద్ధాత్ముడు పెంతుకోస్తులో ఉన్నాడు, దేవుని అగ్ని పరిశుద్ధాత్ముడు పెంతుకోస్తులో ఉన్నాడు కనుక నేను అక్కడ బాప్తీసం పొందాల్సిందే, ఈయన వద్దని ఆమె కావాలని గొడవ పెరిగిపోతున్న సందర్భంలో ఆయన మామూలు చెప్తాడంటే, మామూలు పొలాలు చెప్తాడంట, చేతిలో ఉన్న కొడవలే వేసుకొట్టాడంట కూతురు మీద. ప్రిల్లరా, అది తిరుగుతూ వచ్చి ఈ ముచ్చట ఈ తల క్రింద ఆ మెత్తటి చర్మంలో గుచ్చుకుపోయిందంట కొడవలే. ఆ గుచ్చుకుపోయిన కొడవలు ఒకసారి తీయగానే శివమంటే రక్తం చిందటం ప్రారంభించిందట. తండ్రి కోపం వచ్చి తిట్టి కొట్టి, తప్పిపోయిన కుమారుడు పోయినట్టు పోయి ఇక్కడి నుంచి నువ్వు నా ఇంటికి రావద్దన్నాడట. ఆవందంట, నేను తప్పిపోయిన కుమారుడిగా వెళ్ళినా పర్వాలేదు, నాకు మాత్రం బాప్తీసం కావాలి. ప్రియులు, ఒక యవనస్తురాలు 7వ క్లాస్ అంటే కనీసం 13, 12 సంవత్సరాలు కలిగిన బిడ్డ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందని వీధుల్లో అందరూ చూస్తున్నారు, ఏంటి రక్తం కారుకుంటూ వెళ్ళిపోతుందని. ఆ వెళుతున్న ప్రార్థనా స్థలానికి వెళ్ళిపోతే అక్కడ పాస్టర్ గారు బాప్తీసాలు ఇస్తున్నాడట. ఆ బాప్తీసాలు ఇస్తున్న సందర్భంలో ఇంకా ఎవరైనా ఉన్నారంటే ఈవిడతో, అయ్యగారండి నేనున్నాను, నాకు బాప్తీసం ఇవ్వండి అని అందరూ చూశారు. ఆ వెంక ఒక యవనస్తురాలు పరిగెత్తుకుంటూ రక్తం మడుగులతో వస్తుంటే, ఏంటమ్మా ఇదంటే, జరిగింది వేరయ్యా, ముందు నాకు బాప్తీసం ఇవ్వండి. ప్రియులరా, ఆ రోజు దైవజనుడు ఆ కోనేటిలో ఆ యవన బిడ్డకి బాప్తీసం ఇస్తే ఆ నీళ్ళన్నీ ఎర్రగా మారిపోయింది అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్తము కారుతూ ఉన్నా తన మాత్రం ఒకటే ధ్యేయం, నేను బాప్తీసం పొందాలి, నేను యేసయ్య బిడ్డగా ఉండాలి, నేను దేవుని కుమార్తెగా ఉండాలని. ప్రియులరా, ఆ తదుపరి ఎవరో వచ్చి, అయ్యో పాప యవనస్తురాలు, ఎవరు లేనిది, ఎవరో వెనకాల రాద్దని బయట వాళ్ళు ఎవరో బట్టలు కప్పారంటండి, ఆ మీద వారింటికి తీసుకెళ్ళారంట. అంటే రక్షణ ఎంత గొప్పదో చూడండి ప్రియులరా. ఆ చిన్న వయసులో తీసుకున్న ఆ రక్షణ వారు చనిపోయేంత వరకు కొన్ని వేల మందికి ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉన్నారు. హల్లెలూయా. ఆ ఒక్కటి రక్షణ పొందితే వేల మందిని దేవుడు రక్షించేటట్లు ఆలోచన చేశాడు. ఇది రక్షణ. మన జీవితంలో బాప్తీసాలు లేకుండా, రక్షణ లేకుండా గుడికొచ్చి వెళ్ళిపోతున్నావంటే నువ్వు నామకార్థస్తురాలివే. ఇక్కడ దేవుని భోజనం అని ఉందని తెలిస్తే నువ్వు తీసుకోవడానికి వీలు లేదు. ప్రభుపేట మనం చేస్తున్న దేవుని సంగమా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు రక్షణ అవసరం, నీకు బాప్తిస్మం అవసరం, తైలాభిషేకం అవసరం, దేవుని గుర్తెరుగుట అవసరం. ఈ రాత్రి ఇంకా మీలో ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పటికైనా దేవునికి మనం సమర్పించుకోవాలి, దేవుని బిడ్డగా ముద్రించబడాలి, దేవుడు మనల్ని ఎన్నుకోవాలి. రక్షణ పొందిన వారికే దైవరాజ్యమని దేవుడు తన లేఖనంలో రాయబడుతుంది. ఇది అవసరమై ఉంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. ఇది దేవుడు చెప్తున్న మాట.
నువ్వు ఇంకా ప్రభుని తెలుసుకపోతే, ఇన్ని వాక్యాలు విని కూడా నువ్వు నమ్మని వారిగా ఉంటే, వాక్యం చెప్తుంది నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. దయచేసి కండ్లు మూసుకుందాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రేపు ఉదయకాల సమయమందు సంస్కార ఆరాధన కార్యక్రమం, ఈ రాత్రి అభిషేక తైలపు ప్రార్థన ప్రభు మనల్ని దర్శించులాగున, ఈ రాత్రి ప్రభు యొక్క పిలుపును మనం వినేవారుగా ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందామా? ప్రభు యొక్క సన్నిధానములో రక్షణ లేని వారిగానే ఎంతకాలం మనం జీవిస్తాం? మారు మనసు లేక, బాప్తిసం లేక, రక్షణ లేక. ఓ యవన బిడ్డలారా, ఎంతకాలం నువ్వు ఇలా వృధాగా ఉంటావు? ఎంతకాలం రక్షణ లేని బిడ్డగా ఉంటావు? ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి లోబడతామా? రక్షణకు లోబడతామా? ప్రభుని తెలుసుకుంటావా? అందరూ చేతులెత్తండి, అందరూ చేతులెత్తి ప్రభు యొక్క స్వరాన్ని జాగ్రత్తగా విందాం. ప్రభు యొక్క స్వరముతో మాట్లాడదాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సంధి కోసం సిద్ధపాటు కలుగుతాం. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడాలని నువ్వు గమనిస్తే, ఇదిగో దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇచ్చిన అవకాశం బట్టి మనం గుర్తు తెచ్చుకుంటే, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణా దినం. బాప్తిసం లేని వారులారా, రక్షించబడటం లేని వారులారా, ఎప్పటికైనా దేవునికి లోబడతావా? రక్షించబడాలని ప్రభు మాట్లాడుతున్నాడు. యవనస్తులారా, ఎంతకాలం నువ్వు రక్షణ లేకుండా ఉంటావు? ఎంతకాలం మారు మనసు లేకుండా ఉంటావు? అమ్మా, నీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. దావీదు మందలన్నిటినీ చూశాడు. నీవు నీ ఇంటివలో నీ పిల్లల పరిస్థితి ఏంటో చూడు. నీ కుమారుడికి బాప్తిసం ఉందా? నీ కుమార్తె బాప్తిసం పొందిందా? నీ ఇంటి వారు బాప్తిసాలు పొందారా? మందిరానికి రావడమే తెలుస్తుంది తప్ప రక్షణ అర్థం కావట్లేదు. నమ్మితే రక్షించబడతావు, నమ్మకపోతే శిక్ష అని ప్రభు చెప్తున్నాడు. రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు చెప్తున్నాడు, ఎంతకాలం రక్షణ లేకుండా జీవితాన్ని జీవిస్తావు? నువ్వు త్వరగా రక్షణ పొందాలని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని కొరకు సిద్ధపడతావా? ప్రార్థన కొరకు సిద్ధపడితే నిన్ను నీవు రక్షించుకో. నీ తల్లి నిన్ను రక్షించలేదు, నీ తండ్రి నిన్ను రక్షించలేడు, నీ అన్నదమ్ములు నిన్ను రక్షించలేరు. దేవుడు రక్షించాలి అంటే దేవుడికి మనం మనసు ఇవ్వాలి, దేవునికి మనం సర్వం అప్పగించుకోవాలి. రాత్రికాల ముందు ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. ఇక్కడున్న వారిలో ఎవరైనా, అయ్యా నేను నా దేవునికి నా మనసు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను, దేవునికి నా మనసు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా, నా యేసయ్య నాకు కావాలి, నా యేసయ్య నాకు కావాలి, నా కోసం ప్రార్థన చేయండి. అయ్యా నేను రక్షించబడతానయ్యా, నేను రక్షణ తీసుకుంటానయ్యా. ఇప్పటికే చాలా సమస్యల్లో నేనున్నాను, చాలా కష్టాల్లో నేనున్నాను, నా కొరకు ప్రార్థన చేయమని, నా యవన కాలపు జీవితాన్ని దేవునికి అంకితం చేస్తానని నువ్వు ఒప్పుకోగలిగితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఇది దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. రేపేమి సంభవించునో మనకు తెలియదు, రేపు మన పరిస్థితులు ఏంటో మనకు తెలియదు. ఇదే దేవుడు నీకు ఇచ్చిన అనుకూలత. అమ్మా, ఇక్కడ ఒకవేళ నీ కూతురుంటే, నీ కొడుకుంటే, అయ్యా నా బిడ్డలకి రక్షణ కావాలని, ఒకవేళ నీకింకా రక్షణ లేకపోయినా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం ఇంకా రక్షించబడకుండా ఉంటావు? ఎంతకాలం ప్రార్థన లేకుండా ఉంటావు? ఎంతకాలం దేవుని బిడ్డగా ముద్రించబడకుండా ఉంటావు? హల్లెలూయా. దేవుని సందులు, అయ్యా యవనస్తులారా,
పురుషులారా, స్త్రీలారా, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అయ్యా నాకు రక్షణ కావాలి, అయ్యా నాకు రక్షణ కావాలని నువ్వు అడిగినట్లయితే ఈరోజు దేవుడు నీకు రక్షణ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. రక్షణ నీకు సమీపంగా ఉన్నప్పుడు తీసుకోవాలి. దేవునికి నా జీవితం, నా మనసు నేను అప్పగించుకుంటానండి అనుకున్న వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. అమ్మా, దేవుడు నిన్ను దీవించునుగాక. సహోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దీవించునుగాక. యవనస్తులారా, ప్రార్థన, దేవుని సమయం మనకు కావాలి. నీకు రక్షణ అవసరం, నీకు రక్షణ అవసరం. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే దేవుని మాట మనం వినగలగాలి, దేవునికి లోపడగలగాలి. చిన్న వయసులోనే తండ్రి ఎంత వద్దన్నా నాకు రక్షణే కావాలని ఒక యవన బిడ్డ పరుగులు తీసింది. దేవుని తెలుసుకోవా, దేవుని తెలుసుకోవా? ప్రభు నీ కొరకు ఈ ఆశీర్వాదకరమైన కూడికను ఏర్పాటు చేశాడు. దేవుని కొరకు చెయ్యెత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. అమ్మా, దేవుని నిన్ను దీవించును గాక. దేవుని బిడ్డలారా, దేవుని మిమ్మల్ని దీవించును గాక. దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను దీవించును గాక. ఇది ప్రభు మనకిచ్చే గొప్ప అనుకూలత, అనుకూలమైన సమయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థనలో ఏకీభవిద్దాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, మీ పాదములకు వందనాలు. 6 రాత్రుల నుండి మాకు శ్రేష్టమైన సమయాన్ని దయచేసి ఈ దినమందు నీ దాసుల నోట మాకు అనుగ్రహించబడిన ప్రతి మాటను బట్టి వందనాలు. దావీదును మా ముందు పెట్టి మాకు నేర్పించిన ఆత్మీయ పాఠములన్నిటిని బట్టి వందనాలయ్యా. దావీదును చూచిన దేవుడవు నీవు నాయనా, దావీదును కోరుకున్న దేవుడవు నీవు నాయనా, దావీదును తన సహోదరులు ఎందుట అభిషేకించిన దేవుడవు నీవు నాయనా. నీ అభిషేక బలముతో, ఆత్మతో ఘనమైన కార్యాలు చేసిన దావీదుగా చరిత్రలో మిగిలిపోయాడు నాయన. అయ్యా, దావీదు నీకు ఇష్టానుసారుడైన మనుషుడిగా మారిపోయాడు నాయన. దావీదును మా ముందు పెట్టి, దావీదు మాట్లాడిన కీర్తన మాటలను మా ముందు పెట్టి మాకు నేర్పించిన ఆత్మీయ పాఠములన్నిటిని బట్టి వందనాలు. మా అందరికి మీరే కాపరి నాయన, మా అందరికి మీరే కాపరి నాయన. మమ్మను అభిషేకించువాడవు నీవే నాయన, మమ్మను బలపరచువాడవు నీవే నాయన. అయ్యా, నీ తైలపు కొమ్ముతో నీ అభిషేకమును అనుగ్రహించువారు మీరే ప్రభువా. నీ సేవకుల ద్వారా అభిషేక ఆరాధన జరుగుతూ ఉంటుండగా నాయన, అభిషేకించబడిన ప్రతి బిడ్డ నీ కొరకు ముందుకు సాగడానికి సహాయం చేయండి. వారి జీవితంలో ఘనమైన కార్యాలు దయచేయండి. వారి కుటుంబం ఎదుట వారిని ఘనపరుచిన విధానమును బట్టి స్తోత్రము నాయన, నీకు వందనాలు. నీ రక్షణ అలంకారం ఎంతమందికి లేదో వారితో మీరు మాట్లాడు నాయన. అలంకారాన్ని కూడా దయచేయండి నాయన. రేపు నీ బల్లారాధనలో కొంతమంది నూతన బిడ్డలు అయ్యా నైనా ఈ బలలో పాలు పొందాలి నాయన. మీ పిలుపుని మీరు ఇవ్వండి నాయన, మీ రక్షణను మీరు ఇవ్వండి నాయన, మీ రక్షణ ప్రణాళిక మీరు నెరవేర్చండి నాయన. 7 దినాలుగా 6 దినాలుగా రేపు ఆఖరి దినముగా మీ సన్నిధిని సమీపిస్తుంటుండగా పూర్ణ బలమును దయచేయండి, పూర్ణ శక్తిని దయచేయండి, పూర్ణ ఆరోగ్యము దయచేయండి, పూర్ణ జ్ఞానమును దయచేయండి. సకల విధములైన పూర్ణాత్మ చేత నీ బిడ్డలను మీరు నింపి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి.
మోకరించిన బిడ్డలను ఆశీర్వదించండి. ఈ శబ్ద యంత్రము ద్వారా వింటున్న బిడ్డలను ఆశీర్వదించండి. లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి. ప్రార్థన అవసరతలకు మనవులను పంపిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన. నీ శక్తితో, నీ బలముతో గొప్ప కార్యాలు నీ కొరకు చేయడానికి సహాయం చేయండి. సేవకులు ప్రయాసముతో ఏర్పాటు చేసిన ఈ కూడికలలో మీ కార్యాలని జరిగిస్తున్నందుకు వందనాలు. మొదటి 7 దినములలో అయ్యా నాయన నీవు కార్యాలను జరిగించావు. ఇదిగో నాయన 2వ వారపు ఈ వారపు దినములలో ఈ బూరేగూడెంలో మీ కార్యమును మీరు జరిగించండి. ప్రతి ఒక్కరూ మేలు పొందాలి నాయన. కార్యాల చేత బలపరిచి అభిషేక ఆరాధనలో మీరు తోడైన నడిపించమని యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి. ప్రియులారా, అలాగే ప్రార్థనలో ఉండండి. మోకరించగలిగిన వారు నిలువు మోకాళ్ళ మీద ఉండి అభిషేక తైలము ద్వారా దేవా నన్ను దర్శించు. మోషే అహరోనుని అభిషేకించాడు. సమూయేలు ప్రవక్త సౌలును, దావీదును, సొలొమోను వీళ్ళందరూ కూడా అభిషేకించబడ్డారు. దేవుని ప్రత్యేకమైన కుమార్తెగా, కుమారుడుగా దేవుడు నిన్ను అభిషేకించాలి. నీ ఇంటికి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని మందిరములో దీవెనకరంగా ఉండాలి. మరి ముఖ్యంగా ఏ బలహీనతలున్నా, ఏ అనారోగ్యాలున్నా, ఏ సమస్యలున్న వాక్యం చెప్తుంది, రోగి మీద నూనె వ్రాసి ప్రార్థించండి. హల్లెలూయా. ఆ కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించినట్లు మీరందరూ తలల పైకెత్తి మోకాళ్ళ మీద ఉండి దైవజనుడు మీ ముందుకు రాబోతుండగా మిమ్మల్ని మీరు చక్కబెట్టుకొని ప్రార్థించడానికి అవకాశకరంగా మీరుండి ప్రార్థనలో, ధ్యానములో ఉండాలి. కలువరి శిలువలో కార్చిన రక్తంతో దేవా నీవు నన్ను అభిషేకించయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, నన్ను ముట్టుకోమని ప్రభువుని అడుగుదాం. ప్రభు దక్కన కార్యములు మన పక్షముగా జరిగించి ఆయన గొప్ప కార్యములతో నింపులాగున అందరం కూడా చేతుల పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ప్రార్థనతో ఉందాం. ప్రార్థనలో ఎత్తి పడదాం. ప్రార్థనలో ఉందాం. ఆత్మస్వరూపుడా
నాకు ఎవరు మౌనంగా ఉండక ఈ పాటలో ఏకీభవించండి. అందరూ ప్రార్థనాపూర్వకంగా వస్తున్న ఈ పాటలో అందరూ ఏకీభవించండి. దైవజనుడు రాబోతూ ఉండగా దేవా నన్ను అభిషేకించండి నాయన. దేవా నీ తైలంతో అభిషేకించుచుండగా నేను చేస్తున్న ప్రతి ప్రార్థన, నేను కారుస్తున్న ప్రతి కన్నీరు తీర్చబడేటట్లుగా నీ కృపను చూపించండి నాయన. చెప్దాం, స్వరలెత్తుదాం, ప్రతి ఒక్కరూ మీ మాటలను చెప్దాం. నాకు ఆనంద తైలాభిషేకముని ఆత్మస్వరూపుడా